మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఘనమైన నామంలో ఈ 11వ మాసం ఈ మొట్టమొదటి ఆదివారం ఈ పునరుద్ధాన ఆదివార ఆరాధన ప్రభు బలారాధనలో పాలు పంపులు పొందడానికి వచ్చి పాలు పంపు పొందుతున్న మీ అందరికీ ప్రభు పేరట అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబంలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. 10 నెలలు గడిచిపోయాయి ఈ 2025 సంవత్సరంలో. మందిర వార్షికోత్సవ ఆరాధన కూడా ప్రభు మహిమకరంగా జరిగించారు. ఇదినా నా ప్రభు బలారాధన. గడిచిన వారం ఒక మాట మనం వింటూ వచ్చాం, మహాభివృద్ధి అని. మనం మహాభివృద్ధి ఎలా పొందుతాం, ఏ విధంగా పొందుతాం, కొన్ని మాటలు వింటూ వచ్చాం. ఈ వారాన్ని ఆ మాటలు నేను కొంచెం తర్వాత దేవుని చిత్తం మీద వచ్చేవారం చెప్తాను. ఈ పూట ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో రాయబడిన మాటని ఒకసారి చూడండి. అపోస్తలుడైన పౌలు గారు ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఇక్కడ విన్నాం కదా ఈ మాట. మనమందరము ఆసక్తి విషయంలో మనం ఎలా ఉండాలంటే ఆత్మ తీవ్రత కలిగిన వారిగా ఉండాలి. కానీ మనం ఎలా ఉంటాం? ఆసక్తి విషయంలో మాంద్యులుగా, ఈ పని రేపు చేసుకోవచ్చులే, ప్రార్థన తర్వాత చూసుకోవచ్చులే, లేదా ఉపవాస కోటాల వచ్చే సంవత్సరం వెళ్ళొచ్చులే, ఈ సంవత్సరం అంతా ఎక్కడో చోట జరుగుతానుంటేగా, ఎక్కడో చోట పాలు పంపులు పొందొచ్చులే అని అనుకుంటుంటాం. కానీ మనమట ఆసక్తి విషయంలో మాంద్యులుగా ఉండకూడదు. ఆసక్తి విషయంలో మాంద్యులుగా ఉండి దేవుని సన్నిధిని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఆసక్తి విషయంలో మాంద్యులుగా ఉండి దేవుడిచ్చిన కృపను పోగొట్టుకున్న వారు ఉన్నారు. ఆసక్తి విషయంలో మాంద్యులుగా ఉండి తమ ప్రాణాలను పోగొట్టుకుని వారి కత్తి మీద వారుపడి చనిపోయిన వారు ఉన్నారు. ఈ రోజున మనము ఆసక్తి విషయంలో మాంద్యులుగా ఉంటే ప్రయోజనం లేదు. ఆసక్తి విషయంలో మనం మాంద్యులుగా జీవిస్తే మందిరంలో కనబడుతున్నా, సభల్లో నిలబడుతున్నా, ఎక్కడికి వెళ్ళిన చోటల్లా మనం ఉన్నాం అనే పేరు, ఆసక్తి విషయంలో మనం మాంద్యులుగా ఉంటే ఏ ప్రయోజనం ఉండదు. దానివల్ల ఆ వ్యక్తికి ప్రయోజనం ఉండదు, దేవునికి కూడా ప్రయోజనం ఉండదు. ఈ రోజున మనము ఆసక్తి విషయంలో మాంద్యులు కాకూడదు. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు కదా. కొన్ని మాటలు, అసలు ఏది ఆసక్తి ఎలాంటిదో కొన్ని మాటలు మీకు క్లుప్తంగా ఉన్న సమయంలోనే మీకు ఆ మాటలు జ్ఞాపకం. చూడండి, మొట్టమొదటి మాట అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక, దానికి ముందు ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో రాయబడిన మాట చూడండి. నేను ప్రేమించే వారందరినీ నేను గద్దిస్తున్నాను, శిక్షిస్తున్నాను. నీవు ఆసక్తి కలిగి నీవు మొట్టమొదటి చేసిన పని ఏంటో తెలుసా? నేను మనందరం దేవుని బిడ్డలం మారు మనస్సు పొందుటలో ఆసక్తి కలిగి ఉందుముగాక. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంచుమించు రక్షణ పొందుకున్న వాళ్ళు ఉన్నాం, పొందని వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మనం ఏం చేస్తాం తెలుసా? రేపు చూద్దాం, తర్వాత రోజు చూసుకుందాం, వచ్చే సంవత్సరం చూసుకుందాం, పిల్లకి పెళ్ళైనాక చూసుకుందాం, ఇల్లు కట్టినాక చూసుకుందాం, లేదా పెన్షన్ డబ్బులు వచ్చినాక చూసుకుందాం, లేదా ఇంకా చూసుకుంటూ వెళ్తే ఇదిగో పలానా పని అయితే నేను బాప్తిసం పొందుకుంటా అనేవాళ్ళు ఉన్నారు. ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక బండి పోయింది అతనిది, నా బండి దొరికితే నేను బాప్తిసం పొందుకుంటా అన్నాడు. ఆ బండి దొరకలేదు, అతను బాప్తిసం పొందుకోలేదు. బాప్తిసం విషయంలో, మారు మనసు విషయంలో మనమట మాంద్యులుగా ఉండకూడదు. మనము ఆత్మ తీవ్రత కలిగిన వారై ప్రభువును సేవించే వారిగా మనము మార్చబడుదుముగాక. మొట్టమొదటిది, మనము మాంద్యులు కాకుండా ఉండాలంటే మారు మనసు పొందడానికి మనం ఆసక్తి కలిగిన వ్యక్తులుగా మార్చబడుదుముగాక. మారు మనస్సు అంటే ఏంటి చెప్పండి? మన మనస్సును మార్చుకోవడం. ఒకప్పుడు మనస్సు వేరే, ఒకప్పుడు కఠినాత్ముడిని నేను అనుకోండి. దేవుని నమ్ముకున్నాక, మారు మనసు పొందిన తర్వాత, బాప్తిసం పొందుకున్న తర్వాత, ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్న తర్వాత, వాక్యానుసారంగా జీవిస్తున్న తర్వాత కూడా నేను ఆ కఠినాత్ముడిగానే ఉంటే చూసిన వాళ్ళు ఏమంటారు? వీడు ప్రార్థనకు వస్తున్నాడు కానీ వీడి బుద్ధి మారలేదు,
వీడు ప్రార్థన చేస్తున్నాడు కానీ వీడు బతుకు మారలేదు అని అంటారు కదా. ఈ రోజున మనము మారు మనస్సు అంటే మన మాట మారాలి, మన మనస్సు మారాలి. ఇంతకీ మన మనసులో ఏమున్నాయి ఇప్పుడు చూడండి ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 19వ వచనం నుంచి మన మనసులో ఏమున్నాయి చూడండి. శరీర కార్యములన్నీ స్పష్టమై ఉన్నవి. అసలు ఇక్కడ 15 రకాల శరీర కార్యాలు రాసి ఉన్నాయండి. 1 కాదు 2 కాదు. మన శరీరంలో 15 రకాల కార్యాలు ఉన్నాయి. మన మనస్సులో ఇవి దాగి ఉన్నాయి. నీ మనస్సు మారు మనసు పొందాలి. మొదట నీ మాట తీరు మారాలి, చూపు మారాలి, పద్ధతి మారాలి, ప్రవర్తన మారాలి. సేవకులు ఒక మాట అంటారు కదా, మారాలి అని చెప్తూ అంటారు. మారకపోతే భక్తి చేయడం దేనికి? మారకపోతే మందిరానికి వచ్చి లాభం దేనికి? మారకపోతే మనం చేతులెత్తి ప్రార్థించినా, మనం కన్నీరు గార్చి రోధించినా ప్రయోజనం ఉండదు. మొట్టమొదటి మన మనస్సులో ఇదిగో ఇవంతా పరిశుద్ధ గ్రంథం దేనికి రాయబడిందో తెలుసా? మన మనస్సులో ఉన్న ప్రతి అపవిత్రత మనం తొలగించుకొని మారు మనసు పొందే విషయంలో మనం ఆసక్తి కలిగి ఉంటేనే ఆయన సన్నిధిలో నిలబడగలిగిన వారిగా మనము మార్చబడతాం. ఆమేన్ చెప్పండి. ఇక్కడ రాసిన మన శరీర కార్యాలు స్పష్టమై ఉన్నాయి. అవన్నీ నేను మీకు జ్ఞాపకం చేయను కానీ 15 ఉంటాయి. అక్కడ మీరు తర్వాత చదువుకోండి. ఆ 15 లక్షణాలు ఏది నాలో ఉన్నా నీలో ఉన్నా మన మారు మనసు పొందనట్టే. మారు మనసు పొందడం అని అంటే ఒక షాపుకి వెళ్ళి ఒక వస్తువు తెచ్చుకోవడం కాదు. మారు మనసు పొందడం అంటే ఒక వస్త్రం మార్చి ఇంకొక వస్త్రం కట్టుకోవడం కాదు. మనము మారు మనసు పొందడం అంటే నీ మనస్సులో ఉన్నటువంటి ప్రతి అపవిత్రత తొలగించబడి నీవు నేను దేవునికి శుద్ధులుగా కనబడే వారిగా మార్చబడుదుము గాక. మనమందరం ఏ గుంపులో ఉండాలో తెలుసా? పరిశుద్ధులనే గుంపులో మనము చేర్చబడుదుము గాక. ఆ గుంపులో ఉన్నవారు ఎత్తబడతారు. పరిశుద్ధులుగా జీవించిన వారు. పరిశుద్ధులుగా జీవించడం అంటే శుభ్రంగా తలస్నానం చేసి తెల్ల బట్టలు కట్టుకొని నేను పరిశుద్ధుడిని అని నిలబడడం కాదు. పరిశుద్ధులుగా మనం జీవించడం అంటే మన మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలు మారాలి, మన మనస్సులోంచి వచ్చేటువంటి తలంపులు మారాలి. మనలో ఒకప్పుడు ఉన్నటువంటి ఈర్ష్య, అసూయ, కక్షలు, విభేదాలు ఎన్నో రకాల మన మనసులో ఉన్నాయి. అవన్నిటిని ప్రభువు మార్చి మనకు మారు మనసు ఈ రోజు నుంచి దయచేయునుగాక. మారు మనసు పొందాలండి. ఆసక్తి కలిగి మనం మారు మనసు పొందాలి. రక్షణ పొందడం వేరే, మనం మారు మనసు పొందాలి. మొదట మారు మనసు పొందిన తర్వాత పశ్చాత్తాపపడాలి. అయ్యో ఇంతవరకు నేను ఇంత అపవిత్రత కలిగి ఉన్నానా? ఇంతవరకు నాలో ఇంత అవిధేయత ఉందా? ఇంతవరకు నాలో దేవునికి అయిష్టమైన కార్యాలు ఇన్నున్నాయా అని మనం పశ్చాత్తాపం ఆయన సన్నిధిలో కన్నీళ్లు కార్చగలిగితే విరిగి నలిగిన హృదయం ఆయన సన్నిధిలో మన జీవితాల్లో కార్యాలు చూసేటట్లుగా చేస్తుంది. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో మారు మనసు పొందాలి. ఆ మారు మనసు ఎలా వస్తుంది, ఎలా పొందుతామంటే ప్రతిరోజు కూడా మనం కడగబడుతుండాలి. మరొక మాట చూపిస్తాను చూడండి. మన శరీరంలో ఉన్నటువంటి అపవిత్రత ఇంకేముందో మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ఇక్కడ కొన్ని రాయబడ్డాయి, ఇక్కడ కూడా 13 లక్షణాలు రాయబడ్డాయి. ఇవి లోపల నుంచి వస్తున్నాయా, బయట నుంచి కనబడుతున్నాయా? చెప్పండి. అక్కడ ఉంది కదండి. మన లోపల నుంచి వచ్చే దీన్ని మనం మార్చుకోవాలి. కొంతమంది అనుకుంటారు పిల్లలు కొంచెం అపవిత్రంగా ఒకవేళ వెళ్ళారనుకోండి, 1కో 2కో అపవిత్రపరచబడ్డారు, కడిగేసాం, శుద్ధీకరించబడ్డాం, వీళ్ళు అపవిత్రపరచబడ్డారు అనుకుంటాం. కొన్నిసార్లు శవాన్ని ముట్టుకున్నామండి, అపవిత్రపరచబడ్డాం. ఏదో కార్యక్రమంలో మేము చూడకుండా అటు వెళ్ళి దాన్ని తాకామండి, అపవిత్రపరచబడ్డాం. లోకంలో కూడా బల్లి పడితే అపవిత్రం అనుకుంటారు, ఏదైనా పిల్లి ఎదురొస్తే అపవిత్రం అనుకుంటారు. మరి మనము మన హృదయంలోని ఇన్ని అపవిత్రతలు పెట్టుకొని ఇన్ని హృదయాల్లో దాచుకొని నేను మారు మనసు పొందాను, నేను మానవ మనసు పొందాను అనుకుంటే ప్రయోజనం ఎలా వస్తుంది? ఈ రోజున ఈ ప్రభు బల్లారాధనలో మరి కొద్ది క్షణాల్లో మనం ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని పానం చేసి భుజించాలి. దానికి ముందు ఒకవేళ నాలో నీలో మనలో ఏది అపవిత్రత ఉన్నా అవి ఇప్పుడే తొలగించబడునుగాక. తొలగించబడాలి అంటే మనము మారు మనసు పొందుటలో ఆసక్తి కలిగిన వారిగా మార్చబడుదుముగాక. ఇందాక గలతీ పత్రికలో 15 లక్షణాలు శరీర కార్యాలు. ఇక్కడ చూస్తేనేమో మనిషి హృదయంలో నుంచి అపవిత్రమైన ఆలోచనలు, కార్యాలు 13 రకాలు.
ఇవన్నీ మన మనసులోనే ఇరుక్కుపోయి ఉంటాయి, బయటికి తీయలేం. బయటికి తీయడం మన వల్ల కాదు. చూపు మారట్లా, మాట మారట్లా, మనస్సు మారట్లా. మనం కొంతమంది అంటారు కదా, కాసేపు ఉన్న మనసు కాసేపు ఉండదండి. ఎందుకని? కాసేపు మంచివాడిగానే కనబడుతున్నాడు, కాసేపు మంచివారిగానే కనబడుతున్నారు. కాసేపు ఆగితే ఉగ్ర రూపం బయటకు వస్తుంది. కాసేపు ఆగితే తనలో ఉన్నటువంటి అసలు నిజ స్వరూపం బయటకు వస్తుంది. ఒక్కొక్కసారి అంటారు బుద్ధులు మంచివే కానీ గుణం ఫలాందండి అని. ఈ రోజున మన జీవితంలో మనం ఒకప్పుడు ఒకలాగా, ఒక గంటకు ఒకలాగా కనబడేవారిగా కాదు, దేవుని సన్నిధిలో ప్రతిరోజు కూడా ఆసక్తి కలిగి ఆయనను సేవించేవారిగా మార్చబడుదుముగాక. ఆత్మ తీవ్రత మనలోకి వచ్చి, మూలవాక్యం చదివాం కదా, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు మీరు తీవ్రత గలవారే ప్రభువును సేవించాలి. ఈ రోజున అలా సేవించగలుగుతున్నామా? దేవుని సేవించడానికి వస్తున్నాం, దేవుని ఆరాధించడానికి వస్తున్నాం. ఆత్మతో ఆరాధిస్తున్నామా? మనస్సుతో ఆరాధించగలుగుతున్నామా? హృదయంతో ఆరాధించగలుగుతున్నామా? నా దేవుడు నన్ను 7 రోజులు కాపాడాడు, 7 రోజులు నాకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, బ్రతకడానికి కృపనిచ్చాడు, నేను వెళ్ళొచ్చిన ప్రతి ఒక్క మార్గాల్లో తోడుగా ఉన్నాడు, నా కుటుంబాన్ని పోషించాడు, నా బిడ్డలను రక్షించాడు అని చెప్పి ఆయన విషయంలో ఆత్మయందు తీవ్రత గలవారమే ఆరాధించగలుగుతున్నామా? మనుషులు ఇక్కడ ఉంటాం, మనస్సు ముల్లోకాలు తిరిగి వస్తుందంట, ప్రపంచమంతా తిరిగి వస్తుంది. ఇక్కడున్న మనుషులు ప్రతిరోజు కూడా ఆయన మాట వింటున్నప్పుడు నేను ఆత్మయందు తీవ్రత కలిగి ఉన్నానా? ఒకవేళ ఆత్మలో బలహీనమైపోయి ఉన్నానా? దేవుని సన్నిధికి వస్తున్న మనం ప్రతిరోజు ఛార్జింగ్ అవ్వాలండి. మనం వాడుతున్నటువంటి సెల్ ఫోను ఒక పూట ఛార్జింగ్ పెట్టకపోతే ఏమవుతుందండి? అసలు వాడడానికి పనికిరాదు, స్విచ్ అయిపోతుంది. మరి దేవుని సన్నిధిలో నీవు వాక్యము చేత నింపబడకపోతే, నీ హృదయం వాక్యము చేత ఛార్జింగ్ అవ్వకపోతే, మీకు ఒకసారి చెప్పాను కదా, ఎన్నో వందల కిలోమీటర్ల నుంచి ఒక్క రాత్రి, సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనకు వస్తారంటండి. ఆ ఒక్క రాత్రి వచ్చి ఆ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో పాలు పంపుల మంది మరలా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళు అనే మాట ఏంటో తెలుసా? మేము నెలలో ఒక్క రోజండి ఆ సంపూర్ణ రాత్రి ప్రార్థనలు మేము పాలు పంపులు పొంది తిరిగి వెళితే మళ్ళా నెల రోజులకు సరిపడా మా ఆత్మలో ఛార్జింగ్ నింపబడుతుంది. ఆమె చెప్పండి. ఈ రోజున దేవుని సన్నిధికి వస్తున్నాం, కనపడడానికి వస్తున్నామా? హాజరేయించుకోవడానికి వస్తున్నామా? వెళ్ళకపోతే దేవుడు నన్ను ఏదో చేస్తాడు అని వస్తున్నామా? కొంతమంది ఉంటారండి, దేవుని సన్నిధికి ఎప్పుడు వస్తారో తెలుసా? ఎవరికైనా బాగోనప్పుడు తీసుకొస్తారు. జ్వరం వస్తేనో, జలుబు వస్తేనో, దగ్గు వస్తేనో. మిగతాప్పుడు దేవుడు గుర్తుకు రాడు. మిగతాప్పుడు దేవునితో పని లేదు. మాకెందుకంటే దేవునితో, మాకు అన్నీ బాగున్నాయిగా, ఆరోగ్యం బాగుంది, సంపాదన బాగుంది, ఇల్లు బాగుంది, వసతులు బాగున్నాయి, అన్నీ అనుకూలంగా ఉన్నాయి, దేవుడు అక్కర్లా. ఈ రోజున నీవు ఆత్మయందు తీవ్రత కలిగిన వ్యక్తిగా మార్చబడకపోతే, ఆత్మయందు తీవ్రత కలిగిన వ్యక్తిగా ప్రభువును సేవించకపోతే, కోట్ల కొలది దేవదూతలు ప్రభువుని ఎలా సేవిస్తారో తెలుసండి? ఎప్పుడు ఒకటే మాట. ఏ మాట అది? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని. వాళ్ళు ఎలా స్తుతిస్తున్నారో, వాళ్ళు ఎలా ప్రభువుని ఘనపరుస్తున్నారో, నీవు ఆత్మయందు తీవ్రత కలిగిన వాడవై ప్రభువును ఘనపరచాలి. అది నా ఆశ. ఏమంటే సమయం అయిపోతుందండి, ఎంతసేపు ఆరాధన? సమయం అయిపోతుందండి, ఎంతసేపు ప్రార్థన? మాకు ఈ టైం గల భోజనం చేస్తాం, తప్పు కాదు, నేను ఎవరిని తప్పు అనట్లా. సమయాన్ని భోజనం చేయడం కరెక్టే, దానివల్ల ఆరోగ్యం కాపాడబడుతుంది. కానీ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు 3 రోజులండి, పగలు రాత్రి ఆయన కొండ మీద ప్రసంగం చేస్తూ ఉంటుంటే పిల్లలతో సహా కొండ మీద అలా ఉండిపోయారా లేరా? 3 రోజులు వాడి ప్రసంగం అయిపోయిన తర్వాత, ప్రార్థనలు అయిపోయిన తర్వాత అప్పుడు ప్రభు అంటున్నాడు, ఇదిగో 3 రోజుల నుంచి వాళ్ళు ఉపవాసం ఉన్నారు, దారిలో వెళ్తా మూర్చిల్లిపోతారు, వాళ్ళకి ఆహారం పెట్టండి. అంటే ఆత్మలో తీవ్రత కలిగిన వాడికి ఆకలి అనిపించదు. 3 రోజులు అక్కడ ఉన్నారు కదా, ఎవ్వరు కూడా ఆకలి మాట ఎత్తలేదండి. 3 రోజులు ఆయన మాటలు వింటూ, జీవపు మాటలు వింటూ ఆ మాటలని ఆహారంగా నింపుకుంటున్నారు. అందుకే కదా ఉంది, మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. ఈ రోజున మాట వలన జీవించే వారం తక్కువైపోతున్నాం. మాట వలన జీవించడం ఏంటని తెలుసా? నీ ఆత్మ ఎప్పుడు మండుతూ ఉంటుంది. ఏ అపవిత్రత నిన్ను అంటనివ్వదు, ఏ అపవిత్ర ఆలోచనలు మనసులోకి రానివ్వదు, ఏ అపవిత్రమైనటువంటి మాటలు నీ నోట రానివ్వదు. ఆ ఆత్మలో నీవు తీవ్రత కలిగి ఉండాలి. దానికి కలిగి ఉండాలంటే నీవు మారు మనసు పొందుటలో ఆసక్తి కలిగి ఉండాలి. ప్రతిరోజు
ఈరోజు నేను ఏమైనా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడానా? ఈరోజు నేను దేవునికి వ్యతిరేకం ఏదైనా చేశానా అని దేవుని సన్నిధిలో మోకరించగానే నీ కన్నుల ముందు తెర కనబడాలి. అది మారు మనస్సు. పాపాలు కప్పుకున్న వాళ్ళని దేవుడు క్షమించడు. ఆ పాపములు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టిన వారు ఏమవుతారని రాసి ఉంది పరిశుద్ధ గ్రంథంలో? కనికరించబడతారు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున కనికరించబడే గుంపులో మనం ఉండాలండి. ఈ రోజున ఆత్మయందు తీవ్రత తగ్గిపోతుంది. రాను రాను ఆత్మలో తీవ్రత తగ్గిపోతుంది. ఆలోచనలో తీవ్రత పెరుగుతుంది. శరీర కార్యాల్లో తీవ్రత పెరుగుతుంది. మనసులో దేవుని గురించిన ఆలోచన తగ్గిపోతుంది. లోకం గురించిన ఆలోచనలు, సంపాదన గురించిన ఆలోచనలు, కుటుంబాన్ని గురించిన ఆలోచనలు. ఇవి తప్పని నేను అనట్లా. కుటుంబాన్ని కాపాడుకోవాలి, కష్టపడాలి, ఉద్యోగం, వ్యాపారం, జీవనోపాధి ఏదైనా చెయ్యాలి. కానీ ఏది చేస్తున్నా నీ ఆత్మలో ప్రభువుని సేవించే వ్యక్తిగా నీవు మార్చబడదువుగాక. నీ ఆత్మలో నీకేముండాలని మనం చదివే మూలవాక్యంలో? తీవ్రత. తుఫాను తీవ్రత పెరిగిందండి అంటారు కదా. తుఫాను ఆ తీవ్రత దాడుతుంది, తీవ్రత పెరుగుతుంది అంటారు కదా. అలా నీ ఆత్మలో తీవ్రత ఉండాలి. ఎంతసేపు ఈ లోకంలో వచ్చే సుడిగాలులకు, తుఫానులకు ఈ తీవ్రత గురించి మనం ఆలోచిస్తాం. అవి వస్తాయి, పోతాయి. నీ ఆత్మలో తీవ్రత ఉందా దేవుని మీద నిలిచి ఉండాలని? నీ ఆత్మలో తీవ్రత ఉందా దేవునితో అంటూ కట్టబడాలని? నీ ఆత్మలో తీవ్రత ఉందా ఆసక్తి విషయంలో నేను మాంద్యులుగా ఉండకూడదని? ఆత్మ విషయంలో, ఆత్మీయత విషయంలో తీవ్రత కలిగిన వ్యక్తులుగా ఆయన సేవించే వారిగా మనము మార్చబడదుముగాక. ఎన్నో విషయాలు ఉన్నాయండి. ఈ రోజున ప్రతి మనిషిలో ఈ 15 రకాల, 13 రకాల, 28 రకాల శరీర కార్యాలు, ఇక్కడ కనబడుతున్న హృదయాల నుంచి వచ్చేటువంటి చెడు ఆలోచనలు, ఇవన్నీ తొలగించుకుంటే నీ మారు మనసు పొందేట్లు నా దేవుడు చేయబోతున్నాడు. ఇప్పుడు దావీదు తప్పేం చేయలేదంటారా? రోజుకి 7 సార్లు ప్రార్థన చేస్తే దావీదే ఒక రోజున యుద్ధానికి వెళ్ళవలసిన దావీదు యుద్ధానికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చున్నాడు. పడుకోకూడని సమయంలో పడుకున్నాడు, లేవకూడని సమయంలో లేచాడు, మిద్ది మీదకి ఎక్కి తిరుగుతున్నాడు, చూడకూడని దృశ్యం చూశాడు, చేయకూడని పాపం చేశాడు. చేసిన తర్వాత అంత బాగానుందలే, ఎవరు చూడలేదులే, నన్ను ఎవరు పట్టించుకోలేదు అనుకున్నాడు. పాపం పరిపక్వమై అక్కడికి వచ్చింది, గర్భం ధరించింది. దాని తర్వాత ఏమైంది? పుట్టిన బిడ్డ చనిపోయాడు. ఈలోగా అంత మాత్రమే కాకుండా తన భర్తను కూడా యుద్ధంలో ముందు వరుస నుంచి చంపించేశాడు. సేవకుడు వచ్చాడు, దావీదు ఒక మాట చెప్తాను విను. చెప్పండి అయ్యా. ఒక ఇంట్లో వేల కొలది గొర్రె పిల్లలు ఉన్నాయి, సంపద ఉంది. ఒక ఇంట్లో పేదవాడు ఒకే ఒక గొర్రె ఉంది. ఆ గొర్రెనే ప్రాణంగా బిడ్డగా చూసుకుంటున్నాడు. ఈ సంపద ఉన్నవాడి ఇంటికి దారిని పోతూ ఒక బంధువు వచ్చాడు. ఆ బంధువు వచ్చిన తర్వాత ఇతనుకున్న మందలోంచి ఒక దాన్ని తీసుకుని వెళ్ళి విందు చేయొచ్చు కదా. అలా చేయకుండా ఒక్క గొర్రెపిల్లని పెంచుకొని ప్రాణంగా బిడ్డగా చూసుకుంటున్నాడే, అతను గొర్రెపిల్లని తీసుకొచ్చి వధించి అతనికి ఆహారం పెట్టారు. ఇప్పుడు ఇతను ఏం చేయాలి అని అంటే వెంటనే అతను ఏమన్నాడు? మరణానికి పాత్రుడు అని అన్నాడు. అని అంటుండగానే అది చేసింది నువ్వే దావీదు, ఆ తప్పు చేసింది నువ్వే. ఆ మాట చెప్పగానే గుండె బద్దలైపోయి, అసలు దానికి ముందు ఆయన ఏమనుకో తెలుసా? ఏం మాట్లాడుతున్నావయ్యా? నువ్వు కాకపోతే ఇంకో ప్రవక్త వస్తాడు, నువ్వు కాకపోతే ఇంకొక సేవకుడు వస్తాడు, నువ్వు కాకపోతే ఇంకొకటి బలిపీఠంగా ఆడతాడు, నువ్వు నన్ను ఏలెత్తి చూపిస్తావా అని పిలిచి చెరసాలు వేయించాలి. కానీ దావీదు ఏం చేయాలి తెలుసా? మనస్సు మార్చుకున్నాడు, మారు మనసు కలిగి ఉన్నాడు. వెంటనే పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యా, నేను చేసింది తప్పే, నేను చేసింది పొరపాటే, నేను చేసింది బుద్ధిహీనతే, బలహీనతే అని క్షమించమని దేవుని పాదాలు పట్టుకున్నాడండి. అప్పుడు దేవుడు క్షమించాడు. ఈ రోజున మనలో కొన్నిసార్లు తెలుసో తెలియకో అవిధేయతలు, పొరపాట్లు దొర్లుకుండా వస్తాయి. వాటిని మనం కప్పుకునే వారిగా కాదండి, దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టే వారిగా మనం మార్చబడదుముగాక. మారు మనస్సు మనము పొందుదుముగాక. మనం ఆసక్తి దేనిలో కలిగి ఉండాలి? మారు మనస్సులో, మనం ఆత్మీయతలో మనము మారు మనస్సు కలిగి ఉండేవారిగా, ఆసక్తి కలిగి ఉండేవారిగా మనము మార్చబడదుముగాక. ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట చూడండి. 2 మాటలు ఇక్కడ మీకు చూపించి నేను మరొక మాటకు వెళ్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ
నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అప్పుడు అతను అంటాడు, నికోదేము, అయ్యా, ముసలివాడైన వ్యక్తి మరలా ఎలా తల్లి గర్భంలోకి వెళ్తాడు, మరలా ఎలా జన్మిస్తాడు, నూతన జన్మ ఎలా పొందుకుంటాడు, నూతనంగా ఎలా జన్మిస్తాడు అంటే నీటి మూలముగా కానీ ఆత్మ మూలముగా కానీ వాడు జన్మించిన వాడు మారు మనసు పొందుకుంటాడు, దేవుని రాజ్యములో ప్రవేశిస్తాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో మారు మనసు పొందడం అంటే ఒక మనిషి చనిపోయి మరలా తల్లి గర్భం నుంచి పుట్టుకొస్తాడు, మరొక జన్మ, మరొక జన్మ, మరొక జన్మ, 7 జన్మలు అంటండి అని అనుకుంటాను. చూసారా, 7 జన్మలు, 7 జన్మల్లో కూడా నేను అంబానీకే పుట్టాలి, 7 జన్మలు కూడా నేను ఫలానా వారి ఇంట్లోనే పుట్టాలి అని అనుకుంటామా? ఈ రోజున జన్మలు ఏమి లేవు, ఉన్నది ఒకే ఒక జన్మ. ఆ జన్మలో మనము దేవునికి అనుకూలంగా జీవించి మారు మనసు పొంది మనం ఇక్కడ నమ్మకంగా బ్రతికితే ఒక దినాన మనం ఆయన ఎదుట నిలబడబోతున్నాం. నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించిన వాడు ప్రవేశిస్తాడు. ఈరోజు నీ మాటలు వింటాను, మన జీవితంలో మారు మనసు పొందుతున్నామా? ఆసక్తి విషయంలో మాంద్యులుగా ఉంటున్నామా? ఆత్మ ఎందు తీవ్రత కలిగి ఉంటున్నామా? మూలవాక్యం విన్నాం కదా, దానిలో మొట్టమొదటి మాట, మనం మారు మనసు పొందుటలో ఆసక్తి కలిగిన వారిగా మార్చబడుదుము గాక. మరొక మాట చూపిస్తాను చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయం, నేను త్వరగానే ముగిస్తాను. చూడండి 30వ వచనం చూడండి. అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగనవద్దు, మృతులలో నుండి ఒకడు లేచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెబితే వాళ్ళు మారు మనసు పొందొచ్చు అని తండ్రి అయిన అబ్రహాముకే సలహా ఇస్తున్నాడు. ఎవరైనా ధనవంతుడు, లోకంలో ధనం కూర్చుకున్నవాడు, పనివాళ్ళు ఉన్నారు, సంపద ఉంది, సంపాదన ఉంది, ఓదారంగు వస్త్రాలు ధరించిన వాడే, ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఒక రోజున తన ఆస్తిని చూసి, అంతస్తులను చూసి, కొట్లలో నింపుకున్న ధాన్యాన్ని చూసి అనుకున్నాడంటే, నా ప్రాణమా, శుభ్రంగా తిను, హాయిగా సుఖించు, నీకు ఇష్టం వచ్చినట్టు పని చేసుకో, ఇంత ఆస్తి ఉంది, నీకేం లోటు, ఇంత ఆస్తి ఉంది, నీకేం కొరత, ఇంత ఆస్తి ఉంది, నీకు ఇంకేం తక్కువ, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకు, ఎవరిని మోసం చేస్తావు చెయ్యి, ఏం చేయాలనుకుంటుంది చెయ్యి, ఎవరిని తిడతావో తిట్టు, ఎవరిని ఏదో అంటావో అను అన్నట్లుగా బ్రతికాడండి. చివరికి ఏమో తెలుసా, ఆ రాత్రే ప్రభు ప్రాణం అడిగాడు. ఈ రోజున మారు మనస్సు అని అంటే మన మనస్సు మార్చుకోవాలి. ఒక తల్లి అన్నదేవరపేటలో మేము ఒకళ్ళింట్లో ప్రార్థన పెడుతున్నప్పుడు వచ్చేదండి, చాలా వృద్ధాప్యాలు ఉన్న తల్లి. ఈరోజు ఉదయం తెలిసింది, చాలా వృద్ధాప్యాలు ఉంది. పూజలు చేసుకుంటుంటారు, తప్పని నేను అనట్లేదు కానండి, చేసుకుంటారు, కానీ విశ్వాసంతో వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళేది. ఎన్నోసార్లు అన్నాం, అమ్మా మీరు రక్షణ పొందుకోండి అమ్మా, బాప్తిసం పొందుకోండి అమ్మా అంటే, తర్వాత తీసుకుంటాం అన్నట్లుగానే ఉండేవాళ్ళు. లేదా మా ఇంటి ఆయన ఒప్పుకోడండి అని అలాగే గడుపుకుంటూ వచ్చారు. కానీ మొన్నటి దినాన ఆ రాత్రి గ్యాస్ కట్టడం మీద మర్చిపోయారంట. రాత్రంతా గ్యాస్ ఇల్లంతా కప్పేసింది. పొద్దున్నే లేచి వాళ్ళు నీళ్లు తాగుదామని చెప్పి నీళ్లు పెట్టుకుందని పొయ్యి మీదకి వెళ్ళి అంటించగానే ఒక్కసారికి మంటలు వచ్చి ఒళ్ళంతా 99% కాలిపోయిందంటండి. వృద్ధాప్యలో ఉన్న తల్లి కాలిపోతే హాస్పిటల్ తీసుకువెళ్ళారు. డాక్టర్లు కూడా చర్మం అంతా కాలిపోయింది, అంతా తీసేసి ఆయింట్మెంట్లు రాసి అది చేసి ఇది చేసి అన్నీ చేసి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత చనిపోయింది. ఈ రోజున మారు మనసు పొందకుండా మనం అనుకుంటాం, ఇంకా నాకు సమయం ఉంది, ఇంకా నాకు ఆరోగ్యం ఉంది, ఇంకా నాకు శక్తి ఉంది, ఇంకా నాకు తిరిగే ఓపిక ఉంది అనుకుంటుంటాం. కానీ మారు మనసుకు మనం వాయిదా వేయకూడదు, రక్షణకు మనం వాయిదా వేయకూడదు. ఆ తల్లిని పొద్దున విన్నానండి ఆ వార్త, నాకు నిజంగా గుండెల్లో ఎంత బాధ వేసిందంటే, ముందు ఇంకొక ఆవిడ అన్నట్టు చెప్పారు, ఆవిడేమని చెప్పి అమ్మగారికి కంగారు పడిపోయారు. తర్వాత తెలిసింది ఈవిడ, అయ్యో ఈ తల్లి ఇంత వయసులో ఇంత కష్టం అనిపించిందా అని బాధేసిందండి. అక్కడ కాలిపోతుందంటండి, అందరూ వచ్చి దుప్పట్లో అవి తీసుకొచ్చి కప్పారంట. ఎంత కొట్టినా కానీ మంటలారలా, కాలిపోతూనే ఉంది. 99% కాలిపోయిందంటండి. లోపల పేగులన్నీ కూడా ఆమెకంట, అమ్మ ఉడికిపోతున్నాయి అమ్మ, ఇక తట్టుకోలేకపోతున్నాను అని అల్లాడిపోయిందంటండి. ఈరోజు నీ మాట నేను ఎందుకు చెప్తున్నా తెలుసా, ఇక్కడ మనం చదివిన మాట, తండ్రివైన అబ్రహామా, ఇదిగో ఒకవేళ మృతులలో నుండి ఒకడు లేచి వెళితే అక్కడ వాళ్ళు నమ్ముతారు కదా,
ధనవంతుడు ఇక్కడ ఊపిరాడనంత తిండి తిన్నాడు, ఉదారంగా వస్త్రాలు ధరించుకున్నాడు. నాకేంట్లే అన్నీ బాగున్నాయి అనుకున్నాడు. ప్రాణం పోయిన తర్వాత అందరూ అంటారు కదా, ఇవాళ కన్ను మూస్తే రేపేమవుతుందో మాకేం తెలిసిద్దండి. ఇక్కడ కన్ను మూసి ఏమవుతుంది అనుకుంటాం చూసారు, ఇక్కడ కన్ను మూసి ఇంకో చోట కన్ను తెరుస్తాం. అది మనం గ్రహించలేకపోతున్నాం. ఇక్కడ కన్ను మూస్తే ఇక్కడ 70-80 సంవత్సరాలే, లేదా ఇంకా బలం ఉంటే 120 సంవత్సరాలు అనుకోండి. మోషే గారు కూడా 120 సంవత్సరాలు బ్రతికాడుగా. ఆయన 120 సంవత్సరాలు బ్రతికి మనకేం చెప్పిందో తెలుసా? మనిషి ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు అన్నాడు. అంటే 120 సంవత్సరాలు బ్రతికిన ఆయనేమో 70-80 అంటున్నాడు. సరే 120 వేసుకోండి. 120 దేహాన్ని విడిచిపెట్టాలి. ఈ విధంగా మనం ఆరాధనలకు వచ్చేది, ప్రార్థనలు చేసుకునేది, వాక్యం వినేది దేనికి అనుకున్నారు? నీ ఆత్మ తీవ్రత కలిగిన ఆత్మగా మార్చబడాలి. తీవ్రత కలిగిన ఆత్మతో నీవు ప్రభువును సేవించాలి. అందుకని ప్రతిరోజు ప్రతి క్షణం మనం ఉన్న ఆయుష్ని బట్టి, ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ముందుకు వెళ్ళిపోవాలి. వారు అనుకున్నాడు, నా ప్రాణమా నాకు ఇంకేం తక్కువ, తిను తాగు సుఖించు అనుకున్నాడు. ఆ రాత్రి ప్రాణం అడిగాడు దేవుడు. ఇక్కడ కన్ను మూసాడు, కళ్ళు తెరిస్తే ఆరణ అగ్నిలో ఉన్నాడు. చుట్టూ అరుపులు వినబడుతున్నాయి, కేకలు వినబడుతున్నాయి. ఏంటిది? ఈ అరుపులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ గోల ఎక్కడి నుంచి అని అనుకుంటూ ఉండగానే ఇతను ఒళ్ళు కాలిపోతుంది. అయ్యో ఏంటి కాలిపోతున్నా అనుకుంటున్నావు. పైకి చూశాడు. అంటే మీకు అర్థం అవ్వాల్సిన మాట చెప్పనా? ఆ కాలిపోతున్న స్థలంలో నుంచి కన్నులెత్తి చూస్తే ఎవరు కనబడుతున్నారు? తండ్రివైన అబ్రహాము. అంటే ఇతను దేవుని ఎరిగినవాడా, దేవుని ఎరగనివాడా? అదండి, ఇతను దేవుని ఎరిగినవాడే, వాక్యం తెలిసినవాడే, విన్నవాడే, విశ్వాసులకు తండ్రి అబ్రహాం అని తెలిసినవాడే, నా ఇంటి ముందున్నటువంటి కురుపులతో బాధపడిన లాజరు అని గుర్తించిన వాడే. అప్పుడు ఏమంటారు తెలుసా? తండ్రివైన అబ్రహామా, ఇదిగో నీ వేలుతో నాకు ఇవ్వు అంటే బాగుండేది. నీ దగ్గర ఉన్నాడే లాజరు, అతను చిటికెన వేలుతో ఒక్క బొట్టు నీరు నాకు ఇవ్వు అంటున్నాడండి. బొట్టు నీటి కోసం అల్లాడిపోయే పరిస్థితులు, కాలిపోతున్న పరిస్థితులు. బైబిల్ గ్రంథంలో ఉంది కదా, అగ్ని ఆరదు, పురుగంటే గొంగళ పురుగంటే మిడతల, పురుగంటే మనకు ఆకుల మీద కనబడి పసర పురుగుల. ఈ దేహం కాలిపోతూనే ఉంటుంది. కాలిపోయిన అనుకునే మరలా దేహం పుట్టుకొస్తుంది. ఈ పరిస్థితి రాకముందే ఆత్మయందు తీవ్రత కలిగి నీవు దేవుని ఆరాధించాలి. నీవు ఆసక్తి విషయంలో మాంద్యులుగా ఉండకూడదు. రేపు చూసుకుందాం, ఎల్లుండి చూసుకుందాం, తర్వాత చేసుకుందాం, తర్వాత పొందుకుందాం అని దేవుని సన్నిధిలో రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. అలా చేసిన వాళ్ళ పరిస్థితి పరిశుద్ధ గ్రంథంలో దయనీయంగా ఉంది. ఇతను అనుకుంటాడు, అక్కడి నుంచి పిలుస్తున్నాడు, తండ్రి అబ్రహామా ఒకసారి పంపించయ్యా, నన్ను లోకంలోకి పంపించు. అక్కడికి నేను వెళ్ళి చెప్తా, నాకు 5 సహోదరులు ఉన్నారు, ఇదిగో ఇలా వెళ్ళాను రా, ఇక్కడ ఉండడం మంచిది కాదురా, ఇలా జీవించడం మంచిది కాదు, నేను చెప్తాను అని అంటే అప్పుడు ఏమన్నా తెలుసా? ఇక్కడ చాలామంది మోషే లాంటి ప్రవక్తలు, ఏలియా లాంటి ప్రవక్తలు చెబుతూనే ఉన్నారు, నువ్వు వాళ్ళ మాటలే నీ సహోదరులు లెక్క చేయట్లేదు, నీ మాట లెక్క చేస్తారు. మృతుల్లో నుంచి వెళ్ళొచ్చి నీ మాట లెక్క చేస్తారా? నువ్వు ఒక దెయ్యం అనుకొని చెప్పి భూత వైద్యుడి దగ్గరికి వెళ్తారు. నువ్వు ఒక దెయ్యం అనుకొని చెప్పి తాయితులు కట్టించుకుంటారు. నువ్వు ఒక దెయ్యం అనుకొని చెప్పి చేయాల్సిన ప్రయోగాలన్నీ చేస్తారు అని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో మారు మనస్సు పొందుటలో మనం ఆసక్తి కలిగి ఉండాలి. రక్షణ పొందుటలో మనం ఆసక్తి కలిగి ఉండాలి. పొరపాట్లు సరి చేసుకోవడంలో ఆసక్తి కలిగి ఉండాలి. ఆత్మయందు తీవ్రత కలిగి దేవుని ప్రభువును సేవించుటలో మనం ఆసక్తి కలిగి ఉందుముగాక. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మరొక మాట చూపించాను చూడండి. అపొస్తలుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం. అపొస్తలుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం ఒకసారి చూడండి. 9వ వచనం ఏం రాయబడిందో వినండి, అందరు వినండి. సీమోను అనే మనుష్యుడు లోగడ ఆ పట్టణములో గారడి చేయుచు అనుకుంటున్నాడంట, నేను ఒక గొప్పవాడినని చెప్పుకొనుచు. ఇప్పుడు 17వ వచనం చదవండి. అప్పుడు ఎప్పుడు సీమోన్ అనే ఒక మనుష్యుడు, పేరు సీమోనే, చేసేది ప్రార్థనే. అతను చేసినటువంటి కార్యక్రమాలన్నీ గొప్పగానే ఉన్నాయి. కానీ ఏం చేస్తున్నాడని రాస్తుంది అక్కడ.
అక్కడ పైన 9వ వచనం గారడి చేస్తున్నాడు. ఈ గారడి చేస్తూ ఏమనుకున్నాడు, నేను గొప్పవాణ్ణి అని చెప్పుకుంటూ ప్రజలందరినీ ఏం చేస్తున్నాడండి? ప్రజలందరూ కూడా ఆ రోజులు ఏమనుకుంటారు తెలుసా? అమ్మో, ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడు ఈయన, ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయే, ఈయన గొప్పవాడే అనుకొని అందరూ కూడా ఆ మార్గంలో నడుస్తూ ఉన్నారు. ఈలోగా ఇప్పుడు 17 వచనం ఏం జరిగింది తెలుసా? ఆ విధంగా నడుస్తూ ఉండగా, ఆ విధంగా జనులందరూ విభ్రాంతి పొందుతూ ఉండగా, ఈ సీమోను పేతురు అనే వ్యక్తి గారడీలు చేస్తూ ఉండగా, అప్పుడు పేతురు యోహానుల ప్రాంతానికి వచ్చారు. హల్లెలూయా. ఆ ప్రాంతానికి వచ్చిన పేతురు యోహానులు ఎవరి కొరకు చేతులుంచి ప్రార్థిస్తున్నారో, ఎవరి మీద చేతులుంచి ప్రార్థన చేస్తున్నారో వారందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నారు. ఈ రోజున నీవు ఆరాధిస్తున్నప్పుడు, నీవు ప్రార్థిస్తున్నప్పుడు, నీవు సన్నిధిలోకి వచ్చి మోకరించినప్పుడు, నీవు నోరెత్తి స్వరమెత్తి గొంతెత్తి ఆయన సన్నిధిలో స్తుతిస్తూ ఉండగానే పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడుదువుగాక. ఏ గారడి చేసేవాళ్ళ దగ్గర మనం వెళ్ళక్కర్లేదండి. ఏ గారడి చేసేవాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి చేతులు చాపి చేతులు కట్టుకొని తల దించుకొని నిలబడక్కర్లేదు. నీవు మోకరిస్తే, నీవు ప్రార్థిస్తే, నీవు ఆయన సన్నిధిలో రోధించడం మొదలు పెడితే నీ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు. ఆమె చెప్పండి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్న ప్రతి కల్మషాన్ని, మారు మనసు పొందకుండా ఉంటున్న అపవిత్రతను, నీలో వెంటాడుతున్నటువంటి ప్రతి క్రియలను ఆయన లయపరిచి నీకు విడుదల కలుగు చేయునుగాక. అయితే ఇది ఎలా వస్తుంది? ఇది చూశాడు ఎవరో? పైన చదివిన గారడి సీమోను ఇది చూశాడు. అయ్యో, ఎక్కడి నుంచి వచ్చారు సేవకులు? పేతురు యోహానుల వీళ్ళ పేర్లు. వాళ్ళు ఎవరి మీద చేతులు ఉంచితే వాళ్ళు బాగుపడుతున్నారా? ఎవరి మీద చేతులు ఉంచితే వారు స్వస్థపడుతున్నారా? ఎవరి మీద చేతులు ఉంచితే వారు పరిశుద్ధాత్మని పొందుకుంటున్నారా? ఈ గారడి నేను చెయ్యాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ గారడి నేను చెయ్యాలి. ఎలా చేయాలి? వాళ్ళని ఎలా అడుగుదాం అని చెప్పి ఏం చేశాడు తెలుసా? అక్కడ చదవండి. అదండి, వారి యొద్ద ఏం పెట్టాడు? ద్రవ్యం అంటే డబ్బు, ధనం పెట్టాడు. పెట్టామన్నాడు తెలుసా? అయ్యలారా, ఇదిగో నేను ఎవరి మీద చేతులు ఉంచుతాను వాళ్ళు కూడా ఇలా ఉండేటట్లుగా నాకు ఈ వరం ఇవ్వండి అడుగుతున్నాడండి. ఇది డబ్బుతో వచ్చేదండి. నీవు మోకరించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నింపుతాడు. నీవు కన్నీటితో ప్రార్థించేప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తాడు. రోమపత్రిక 8:26 ఏముందో తెలుసా? అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయం చేయుచున్నాడు. ఉచ్చరింప శక్యం కానీ మూలుగలతో విజ్ఞాపన చేయగలిగిన ఆత్మతో ఆ ఆత్మ తానే మీ పక్షాన్ని విజ్ఞాపన చేస్తాడు. ఈ రోజున మీరు మోకరించడం మొదలు పెడితే చాలండి. నీవు మోకరించగానే పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తాడు. నీవు మోకరించగానే నిన్ను అభిషేకిస్తాడు. ఎక్కడికో వెళ్ళి, ఎవరి దగ్గరికో వెళ్ళి గారడి విద్యలు చేసే వాళ్ళ దగ్గరికి మనం పరుగులు తీయక్కర్లా. మన ఆరోగ్యాన్ని, మన సంపదను పోగొట్టుకోనక్కర్లా. నీవు మోకరిస్తే చాలు. నీ ఇంట్లో దేవుని సన్నిధి ఉంది అని విశ్వాసంతో నీ మోకరించండి. మీ ఇంట్లో ప్రతిరోజు ప్రార్థన బలిపీఠాలు కట్టండి. ఈ విధంగా మారు మనసు పొందండి. ఈ విధంగా మారు మనసు పొందాం. ఎక్కడికి వెళితే ఎవరేం చేస్తారు? ఎక్కడికి వెళితే ఎవరు నాకు ఏమేలు చేస్తారు? ఎక్కడికి వెళితే నన్ను ఎవరు బాగు చేస్తారు అనుకుంటుంటాం. అసలు నీకు దేవుడు శక్తినిచ్చాడు, నీకు దేవుడు ఆత్మనిచ్చాడు, నీకు దేవుడు బలాన్ని ఇచ్చాడు, ఎదిరించగలిగిన ఆత్మ ఖడ్గాన్ని ఇచ్చాడు. అది విడిచిపెట్టేస్తున్నావు. ఆత్మ యందు తీవ్రత కలిగి ఉండాల్సిన నీవు ఆత్మీయతలో మాంద్యులుగా ఎందుకు మార్చబడిపోతున్నారు? నీవు ఆసక్తి కలిగి ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. సంఘంలో ఆసక్తి కలిగిన వారు లేపబడాలి. సంఘంలో ఆసక్తి కలిగిన వారు ఆయన కొరకు నిలబడగలిగిన వారిగా మార్చబడుదురుగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మనం అక్కడ చూస్తే ద్రవ్యం పెడుతున్నాడు. డబ్బు ఇచ్చి పరిశుద్ధాత్మను పొందుకుంటామా? ఒకప్పుడు ఎప్పుడో విన్నానండి, సేవలోకి రాకముందే ఫోన్ కాల్లో, పరలోకానికి వెళ్ళాలా, టికెట్ ₹1,00,000 కొట్టేరా అకౌంట్లోకి. ఆ ₹1,00,000 కొట్టేసి నువ్వు పరలోకానికి వెళ్ళిపోతాం, టికెట్ ఇచ్చేస్తాడు. అంటే డబ్బుతో పరలోకం ఎలా కొనుక్కుంటాం? అమ్మే వాళ్ళకి లేదు, కనీసం తీసుకునే వాళ్ళకైనా ఉండాలిగా. టికెట్ ఇది విమానం టికెట్ కొనుక్కున్నాడు, బాగానే ఉంది. యెరూషలేం వెళ్ళడానికి టికెట్ తీసుకుంటాం, బాగానే ఉంది, వీసా తీసుకుంటాం. పరలోకానికి వెళ్ళడానికి టికెట్ ఎలా వస్తుంది? నీవు నమ్మి బాప్తిసం పొందిన తర్వాత నీకు టికెట్ వస్తుంది. ఆమె చెప్పండి. అది కాకోకుండా ఎవరో చెప్పారండి, వాళ్ళకు ఒక 5 లక్షలు 2 లక్షలు ఇస్తే నాకు టికెట్ ఇస్తానన్నారు, కావాలంటే నాకు దాంట్లో కన్స్ట్రక్షన్ కూడా ఇస్తానన్నారు అని చెప్పి అక్కడికి వెళ్ళి డబ్బులు పోగొట్టుకోకూడదు. మనము దేవుని సన్నిధిలో మోకరిస్తే నీవు పరలోకాన్ని చూచే నేత్రాలు దేవునికి దయచేస్తున్నాడు. నీవు మోకరించి ప్రార్థిస్తే చాలు, నీవు మోకరిస్తే చేతులెత్తితే చాలు, పరలోకాన్ని చూడగలిగిన నేత్రాలు దేవుడు నీకు దయచేయునుగాక. ఈరోజు నీ కళ్ళు ఇచ్చింది దేనికి? తిరగడానికి, కష్టపడడానికి, సంపాదించడానికి, మనం ఉండడానికేనా?
దేవుని పరలోక దర్శనాలు చూసే కన్నులుగా మార్చబడునుగాక. ఈ చెవులు ఇచ్చింది దేనికి? అపవిత్రమైన మాటలు వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్పుకోవడానిక? దేవుని స్వరాన్ని వినే చెవులుగా నీ చెవులు మార్చబడునుగాక. దేవుడు నీకు స్వరం ఇచ్చింది దేనికి? వ్యర్థమైన మాటలు మాట్లాడడానికి కాదు, ఆత్మ ఎందు తీవ్రత కలిగి ప్రభువును సేవించే వ్యక్తిగా నీవు మార్చబడుదువుగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మనం ఆసక్తి కలిగి ఉంటున్నామా, మాంద్యులుగా ఉంటున్నామా? ఏ గుంపులో ఉంటున్నారో ఆలోచించండి. మరొక మాట మీకు త్వరగా చూపిస్తాను చూడండి. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 13 వచ్చిన మాట చూడండి. చూడండి చక్కటి మాట రాస్తుంది అక్కడ. అతడు తన దేవుని విషయమందు ఆసక్తి కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఈ 25వ అధ్యాయంలో రాసిన మాట ఏంటో తెలుసా? దేవుని యందు ఆసక్తి అంటే పరిశుద్ధత విషయంలో నీవు ఆసక్తి కలిగి ఉందువుగాక. మొట్టమొదటి ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి చెప్పండి, అందరు చెప్పండి. మారు మనసు అంటే మనసు మార్చుకోవటం, ఆలోచనలు మార్చుకోవటం, పద్ధతులు మార్చుకోవటం. నీకు ఇంతవరకు ఏది నిన్ను దేవునికి దూరంగా చేస్తుందో ఆ కార్యక్రమాలన్నిటిని మార్చుకొని దేవునిలో అంటు కట్టబడే వ్యక్తిగా నీవు మార్చబడాలి. సమయం అయిపోతుంది, చెప్తాను చూడండి. రెండోది అక్కడ మరలా కొంచెం పైన 11 వచ్చిన చదవండి. ఇంతకీ ఇక్కడ జరిగిన చరిత్ర ఏంటంటే, ఫీనెహాసు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పైన 25వ అధ్యాయం ప్రారంభం వచ్చింది చదవండి, మీకు మాట జ్ఞాపకం చేస్తా. ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా, ఇది ప్రజలు పాపం చేయడం మొదలుపెట్టారు. మోయాబీలతో పాపం చేయడం ప్రారంభించారు. ఈ రోజున మనిషిలో ఏ రకమైన పాపం వెంటాడుతుందో ఆ మనిషికి అర్థమవుతుంది. ఏ రకమైన అపవిత్రత వెంటాడుతుందో ఆ మనిషికే అర్థమవుతుంది. ఇక్కడ మనం చదివిన మాటలో చూసిన మాటలో చూస్తే ఇశ్రాయేలీయులు మోయాబీలతో సాంగత్యం చేయకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు చూసి సమరయ స్త్రీ కూడా మాట్లాడుతుంది, అయ్యా మీరేమో యూదులు, మేమేమో సమరయులు, మీరు మాతో సాంగత్యం చేయరు కదా, మేము ఇచ్చి నీళ్ళు ఎలా తాగుతావు అని ప్రశ్న వేసింది. ఇక్కడ మీరు చూస్తే ఫీనెహాసు అనే ఒక వ్యక్తి, దేవుని కోసం నిలబడిన ఒక వ్యక్తి, ఆ పాళెములో ఇశ్రాయేలుల 12 గోత్రాలు, ఆ ప్రత్యక్షపు గుడారము చుట్టూ గోత్రాలు అందరికీ కూడా ఒక్కొక్క గోత్రానికి తగ్గట్టుగా వాళ్ళు గుడారాలు వేసుకుంటే, పాళెములో ఒక ఇశ్రాయేలీయుడు ఒక మోయాబీరాలు పాపం చేయడానికి ఒక గుడారంలోకి వెళ్ళగానే ఆ ప్రాంతమంతా తెగులుతో నింపబడిపోయి ఉంది. ఈ రోజున కుటుంబాల్లో తెగులు ఏంటో చెప్పనా? కరువు ఒక తెగులు, అసమాధానం ఒక తెగులు, ఒకరి మీద ఒకరికి ద్వేషం ఒక తెగులు. కుటుంబాల్లోనే ఉంటాం, కలిసి భోజనం చేయడానికి కొన్నిసార్లు వీలుండదు. కుటుంబాల్లో ఉంటారు, కలిసి మాట్లాడుకోవడానికి వీలుండదు. ఇది ఎంత ఒక తెగులు. ఈ తెగులు కుటుంబాల్లో అనారోగ్యాలుగా, ఈ తెగులు కుటుంబాల్లో కష్టపడుతుంటారు కలిసి రానివ్వకుండా. ఈ తెగులు ఎంత సంపాదించినా ఒక్క పూట కూడా కడుపు నిండా మొత్తం తినివ్వకుండా చేసే తెగుళ్ళు. ఈ తెగులన్నీ ఆగాలంటే ఏం చేయాలో తెలుసా? నీవు రెండవది ఆసక్తి దేనిలో ఉండాలంటే పరిశుద్ధత విషయంలో నీవు ఆసక్తి కలిగి ఉందువుగాక. ఈ ఫీనెహాస్ అనే వ్యక్తి, ఇద్దరు, ఒక ఇశ్రాయేలుడు ఒక మోయాబీరాలు స్త్రీ, వారు ఇరువురు కలిసి గుడారంలో వారు పాపము చేస్తూ ఉండగా ఫీనెహాసు ఒక ఈటెను పట్టుకొని వెళ్ళి వాళ్ళు ఇద్దరు ఉన్న ఆ స్థలములో ఒకే ఒక్క పోటుకు ఇద్దరిని పొడిచి చంపేశాడు. అక్కడ రాసిన మాట, ఆ ఒక్క పోటుకు పొడిచి చంపేస్తే చంపిన తర్వాత ఏమైందో తెలుసా? పాళెములో తెగులు ఆగిపోయింది. ఆమెను చెప్పండి. ఈరోజున కుటుంబాల్లో ఏ తెగులు వెంటాడుతున్నాయి? 24 గంటలు కష్టపడతాం, నెల తిరిగి వచ్చి చూసుకునేసరికి మళ్ళా అదే కరువు కనపడుతుంది. ఇది ఒక తెగులు. ఈ రోజున తెగులు ఆగాలంటే నీ ఇంట్లో పరిశుద్ధత ప్రారంభించబడును గాక, నీ ఒంట్లో పరిశుద్ధత ప్రారంభించబడును గాక, నీ ఆలోచనలో పరిశుద్ధత ప్రారంభించబడును గాక. ప్రతిరోజు ప్రతి క్షణం దేవుని గురించిన ఆలోచన కలిగి, దేవుడు ఓర్వలేనిది ఏది నాలో ఉంది అది తీసుకోగలిగితే, అది తొలగించుకోగలిగితే నీ కుటుంబంలో చెలరేగుతున్న ప్రతి తెగులును దేవుడు ఆపబోతున్నాడు. నీ దేహంలో చెలరేగిన ప్రతి తెగులును దేవుడు ఆపబోతున్నాడు.
దేవుని విషయంలో మనం ఏమై ఉండాలంట? ఆసక్తి కలిగి ఉండాలి. అక్కడ రాసిన మాట, దానికి రెండో మాట ఏంటి చెప్పనా? పరిశుద్ధత విషయంలో మనం ఆసక్తి కలిగి ఉందుముగాక. పరిశుద్ధత అంటే మనం ఆరాధించే దేవుడు ఎవరండి? ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా ఆయన బిడ్డలమైన మనము పరిశుద్ధులుగా జీవించుదుముగాక. మరొక మాట త్వరగా చూపించండి ఒకసారి. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక, అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 2వ వచనం చూడండి ఏం రాస్తుందో. మొదటి అధ్యాయం 2వ వచనం. క్రీస్తు యేసునందు మీరు పరిశుద్ధపరచబడిన వారై మీరు పరిశుద్ధులుగా ఉండుటకు మాత్రమే పిలువబడ్డారు. ఆమెను చెప్పండి. ఈరోజు మనం అందరం ఎవరు? గట్టిగా చెప్పండి. ఎందుకని అనుమానంగా చెప్తున్నారు? నేను నాలో పరిశుద్ధత లేదో అనుకుంటున్నారా? ఏదైనా గుర్తు వస్తుందా? ఏదైనా అపవిత్రత జ్ఞాపకం వస్తుందా? ఒక్కసారి ఇప్పుడు మనందరం ఎవరో చెప్పండి. పరిశుద్ధులమైన బిడ్డలమైన మనము ఆ పరిశుద్ధ దేవునికి బిడ్డలుగానే సాగుదుముగాక. నీలో దేవుని పరిశుద్ధత నింపబడి ఉండునుగాక. నీలో ప్రవహించేది యేసు రక్తముగా మార్చబడునుగాక. నీ మాట పరిశుద్ధంగా, నీ చూపు పరిశుద్ధంగా, నీ నడక పరిశుద్ధంగా, నీ పడక పరిశుద్ధంగా, నీ ప్రవర్తన పరిశుద్ధంగా నా దేవుడు ఈ రోజు నుంచి మార్చునుగాక. ఈ రోజున మనం పరిశుద్ధ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. ఇంకొక మాట మనం చూస్తే ఎఫెసీ పత్రికలో ఉంటుంది, మీరు వాక్యము చేత ఉదక స్నానం చేత పరిశుద్ధపరచబడాలి. అంటే మనము ప్రతిరోజు ఈ వాక్యాన్ని చదవాలి. ఈ వాక్యం ద్వారా మనం పరిశుద్ధపరచబడతాం. ఈ వాక్యం ద్వారా మనం దిద్దబడతాం. ఈ వాక్యం ద్వారా మనం రూపాంతరం చెందుతాం. ఈ వాక్యం ద్వారా ప్రతిరోజు ఏముందిలేండి వాక్యం, మేము విన్నాదేలే, ఏముందిలేండి వాక్యం నాకు తెలియందా, ఏముందిలేండి వాక్యం నేను వినందా, ఏముందిలేండి పాస్టర్ గారు తర్వాత పాయింట్ ఏం చెప్తాడు కూడా నాకు తెలుసు అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఈ వాక్యము తెలియడం ముఖ్యం కాదు. ఈ వాక్యము చేత నీవు నేను పరిశుద్ధపరచబడదుముగాక. విలువైన మాట చెప్పనా? నీకన్నా నాకన్నా వాక్యం ఎవరికి తెలుసా? ఎక్కువగా అపవాదికి కూడా తెలుసు వాడికి వాక్యం. యేసుక్రీస్తు ప్రభువుల దగ్గరికి వచ్చి ఏమంటాడు? అయ్యా నువ్వు ఆకలిగా ఉన్నావు, నీరసంగా ఉన్నావు, ఉపవాసం చేస్తావు, నడిచే ఓపిక లేదు, పడిపోకపోతున్నావు, ఇదిగో ఎక్కడికో వెళ్ళి రొట్టెలు కొని తెచ్చుకున్న డబ్బులు నీ దగ్గర లేవు కనుక ఏం చెయ్యి? రాళ్ళను రొట్టెలుగా చేసుకో. అది తెలుసు. తర్వాత ఏమంటాడు తెలుసా? అన్నీ చూపించి ఒక్కసారి నాకు మొక్కు అయ్యా, ఈ పట్టణం అంతా నీకు ఇచ్చేస్తాను. మరొక చోటుకు వెళ్ళి ఏమంటాడు తెలుసా? ఈ కొండ మీద దూకు, దేవుని దూతలు నేను కాపాడతారు. వాక్యంలో ఉందగా. ఎన్ని తెలుసండి వాడికి. మనం అనుకుంటాం నాకే బాగా తెలుసు వాక్యం. పాస్టర్ గారి తర్వాత రిఫరెన్స్ ఏం చెప్తాడు నేను ముందుగా తీసి పెట్టేనా అనేవాళ్ళు ఉంటారు. మూడో పాయింట్ ఏం చెప్తాడు చెప్పనా అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఈ రోజున వాక్యం తెలియడం గొప్ప కాదు, ఆ వాక్యానుసారంగా నీవు జీవించడమే గొప్ప. ఆ వాక్యం చేత నీ ఉదక స్నానం చేత పరిశుద్ధపరచబడుదువుగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉంటున్నావు? ఏ విషయంలో ఆసక్తిని కోల్పోతున్నావు? ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలిగిన వారే మీరు ప్రభువును సేవించుదురుగాక. మొదటిది ఏ విషయంలో ఆసక్తి ఉండాలి? రెండవది పరిశుద్ధత విషయంలో. మూడో విషయం చెప్తాను చూడండి ఒకసారి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఒక మాట చూడండి. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే కదా. వర్షము పడకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఆమెను చెప్పండి. ఇప్పుడు ఏలియా మనలాంటి మనిషేనా కాదండి? చెప్పరేమండి. యెహోషువ మనలాంటి మనిషేనా కాదా? మరి ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం మూయబడింది, మరలా ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం తెరవబడింది. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు ఆగిపోయాడు. యెహోషువ ప్రార్థన చేస్తే చంద్రుడు తన కాలాలను మించి వాళ్ళు రాకుండా ఆగిపోయారే. ఈరోజు నీవు ప్రార్థన చేసే విషయంలో ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తున్నావా? మోకరిస్తాం, గుంపులోనే ఉంటాం, ప్రార్థన చేస్తాం కానీ జరిగిద్దంటారా? ప్రార్థన చేస్తాం కానీ తగ్గిద్దంటారా? ప్రార్థన చేస్తాం కానీ పని అవుతుందంటారా? ఈ అనుమానంతో మనం ఉంటే దేవుడు ఎలా కార్యం చేస్తాడు? ఒక వ్యక్తి తన తండ్రి తన బిడ్డ
దయ్యాల చేత పీడించబడుతున్నాడు, తరచుగా అగ్నిలో పడుతున్నాడు, నీళ్ళలో పడుతున్నాడు అని చెప్పి శిష్యుల దగ్గరికి వచ్చాడు. శిష్యులు కూడా వాళ్ళు ఏం ప్రార్థన లేని వాళ్ళు కాదు, వాళ్ళు ప్రార్థన చేయగలిగిన వాళ్ళే. వాళ్ళు ప్రార్థన చేశారు, గద్దించి ప్రార్థన చేశారు. కానీ అది పోగ ఈలోపు యేసు ప్రభు వారు వస్తే ఆయన అంటాడు, తండ్రి అయ్యా మీ శిష్యుల దగ్గరికి వచ్చాను, వాళ్ళు ప్రార్థన చేశారు కానీ నా బిడ్డ స్వస్థపడలా, నువ్వన్నా ఈ కార్యం చేయగలుగుతావా? నీవైనా నా బిడ్డను బాగు చేయగలుగుతావా? అంటే తనలో ఏముందో తెలుసా, వీళ్ళు ఇంతమంది ప్రార్థన చేస్తున్నారు కానీ నా బిడ్డ బాగుపడతాడంటవా? చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఎన్ని చోట్లకు తెప్పలేదు, ఎన్ని చోట్లకు తీసుకెళ్ళలేదు, ఎంతమంది యాపమాటలు పెట్టుకుని కొట్టలేదు, నా బిడ్డ తగ్గలేదు కదా, వీళ్ళ వల్ల ఏమైద్దిలే అని అనుకొని ఉంటాడు. అతని మనసులో అపనమ్మకంతో ఉన్నాడు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నా తెలుసా, నమ్ముట నీ వలననైతే ఈ ప్రార్థనకి నీవు జవాబు పొందుతావనే నమ్మకం నీలో ఉంటేనే పొందుతావు. అలా ప్రార్థనకి జవాబు పొందుతావు నమ్మకం లేకపోతే పొందలేం. ఇక దానికి వేరే ఎక్కడి నుంచి డిక్షనరీ నుంచి మాటలు తీసుకురా అక్కర్లా. ప్రార్థనకి మనం చేస్తున్నప్పుడు విశ్వాసంతో దేవుడు నాకు కార్యాన్ని చేస్తాడు అని మనం అనుకుంటేనే దేవుడు కార్యం చేస్తాడండి. యేసుక్రీస్తు ప్రభువు గారు అంటారు కదా యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నీవు ప్రార్థించినప్పుడల్లా నీవు అడిగిన వాటినన్నిటిని పొంది ఉన్నామని నమ్మి ప్రార్థన చేయండి. చెప్పేదంతా తండ్రికి చెప్పండి. చివరికి ఎవరి నామాలు అడగాలి? నా నామాలు అడగండి. ఈ రోజున ప్రార్థనలో ఆసక్తి ఉందా? ఇలాగేనంట మా ఆత్మీయ తండ్రి ఒక మాట చెప్తాడు. ఒకసారి ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం వారి సేవ ప్రారంభంలో ఒక దయ్యం పట్టిన ఆ వ్యక్తిని మందిరాన్ని తీసుకొచ్చారంట. 10 మంది కలిసి చుట్టూదా ప్రార్థన చేస్తున్నట్టు గుంపుగా కూడి రౌండ్ చేసి యేసు రక్తం విజయం చెప్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అంత ప్రార్థనలు చేస్తూ ఉంటే ఇప్పుడు మనం విన్నాం కదా, నమ్ముట నీ వలనైతే నమ్ము అనే సమస్తం సాధ్యం. దాని తర్వాత శిష్యులు అడుగుతారు, అయ్యా ఎలా మేము ఎందుకు పోగొట్టలేకపోయాం ఆ దయ్యాన్ని? మేము కూడా నీకులాగే కదా ప్రార్థన చేసాం అంటే ఆయన ఒక మాట అంటాడు, ఉపవాసము వలననే కానీ ప్రార్థన వలననే కానీ ఇక మరి దేని వలన ఆ కార్యం జరగదు అన్నారు. సరే, ఇప్పుడు వీళ్ళందరూ గుంపుగా కూడి ఆ మధ్యలో దెయ్యం పట్టిన వ్యక్తికి ప్రార్థన చేస్తున్నారు, పోవాలని. ఈ 10 మంది కలిసి యేసు రక్తం చెప్తున్నారు, పోవాలని చెప్పి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళలో ఒకడు ఉన్నాడంట, అయ్యా ఇప్పుడు 10 మంది కలిసి ప్రార్థన చేస్తున్నాం, ఎట్ట పోతుంది? అసలు దెయ్యం ఎలా పోతుంది? పరిశుద్ధ గ్రంథంలో ఏముంది? ఉపవాసం వలననే అని ఉంది కదా. ఇప్పుడు మేమందరం ఉపవాసం ఉండి 3 రోజులు ప్రార్థన చేస్తే దెయ్యం పోతుంది. ఉపవాసం లేకుండా మేము ప్రార్థన చేస్తే ఎలా పోతుంది అనే అవిశ్వాసంతో వాళ్ళలో ఉన్నవాడే ఉన్నాడు. ఇదేంటి ఇంత ప్రార్థన చేస్తున్న దెయ్యంలో కదలికి రావట్లేదు, పోవట్లేదు అని చెప్పి సేవకుడికి అనుమానం వచ్చి మా ఆత్మీయ తండ్రి పాస్టర్ గారికి, ఆ వ్యక్తి ఏ వ్యక్తి అయితే ఈ దయ్యానికి సపోర్ట్గా మనసులో ఊహించుకుంటున్నాడో ఆ వ్యక్తిని పిలిచి, అయ్యా పలానా వస్తువు తీసుకురా అన్నాడంట. అతను బయటికి వెళ్ళగానే మిగతా 9 మంది మరలా ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఆ దెయ్యం లోపల బయటకు వచ్చి అంటాడంట, మా ఓడిని పంపించేశారా, నాకు సపోర్ట్గా ఉన్నవాడు మా ఓడిని పంపించేశారా అని అంటున్నాడంట. అప్పుడు వీళ్ళు ప్రార్థన చేస్తుండగానే వాడు గట్టిగా అరిచి వెలవెల్లాడి కింద పడి మామూలు వాడు అయిపోయాడు. వాళ్ళు వచ్చేసరికి వాడు కూర్చొని టీ తాగుతున్నాడు. అతను వచ్చి అంటున్నాడంట, ఏంటి వెళ్ళిపోయాడా? ఇదేదో బంధువు వెళ్ళిపోయినట్టు, ఇతను చుట్టమేదో అతని నుంచి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయాడా అని. ఎలా వెళ్ళిపోయాడు? 3 రోజులు ఉపవాసం ఉండాలి కదా అని అంటున్నాడంటే. ఈ రోజున మనం నీవు ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తే నీ ఇంట్లో ఏ కార్యం ఎంతవరకు నిన్ను ఇబ్బంది పెడుతుంది, ఎంతవరకు నిన్ను సమస్యగా ఉంచుతుంది, ఎంతవరకు నిన్ను బాధిస్తుంది, ఆ బాధించే కార్యం తొలగిపోవాలంటే నీవు మామూలుగా ఏదో చేసాంలే అయితే అయింది లేకపోతే లేదు, జరిగితే దేవుని చిత్తం జరగకపోతే దేవుని చిత్తం కాదు అని సరిపెట్టుకోవడం కాదు. నీవు ప్రార్థనలో ఆసక్తి కలిగి ప్రార్థించే వ్యక్తిగా మార్చబడదువుగాక. ఆసక్తి కలిగి నీవు ప్రార్థన చేస్తూ ఉండగానే ఏలియా 3.5 సంవత్సరాలు ఒక చోట సారెపద ఊర్లో ఉండి కనుమరుగై ప్రార్థన చేస్తున్నాడు. అందరి ఎదుట 850 ప్రవక్తల ఎదుట 3.5 నిమిషాలు బహిరంగంగా ప్రార్థన చేశాడు. ఆ 3.5 నిమిషాలు చేస్తూ ఉండగానే ఆకాశం నుంచి అగ్ని దిగింది, కట్టెలను దహన బలిపీఠాన్ని తడిచిన వాటిని మండించడం మొదలుపెట్టింది. ఈరోజు నీవు ప్రార్థన చేస్తే అక్కడ తడిచిన బలిపీఠం అయి ఉండొచ్చు, అక్కడ కన్నీటితో ఉన్న కుటుంబాలుగా ఉండొచ్చు, అక్కడ నీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు అనారోగ్యాలతో నింపబడి ఉండొచ్చు. కానీ నీవు చేసే ప్రార్థన ఆసక్తి కలిగిన చేసిన ప్రార్థనగా ఉంటే నీ కన్నులు ఎదుట కార్యాలు నీవు చూడుచుదువుగాక.
ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఏ ప్రార్థన చేస్తున్నాం? జరిగితే జరిగిందండి, లేకపోతే లేదు. అయితే దేవుని చిత్తం, కాకపోతే దేవుని చిత్తం కాదు అనుకొని కాదు. నీవు విశ్వాసంతో చూడాలి. నీవు దేవుని సందులో కనిపెట్టి ప్రార్థించాలి. నా దేవుడు కార్యాన్ని చేస్తాడని. ఆమేన్ చెప్పండి. ఈ రోజున ఆసక్తి కలిగి నీవు ప్రార్థన చేసే వ్యక్తిగా మార్చబడదు గాక. ప్రతిరోజు ప్రతి క్షణం మనం చేసే ప్రార్థనలోనంట ఆయన సన్నిధిలో దేవుడు నాకు ఈ కార్యాన్ని చేస్తాడు అని బలంగా మీరు నమ్మి ప్రార్థన. చాలా రిఫరెన్స్లు ఉన్నాయి, నేను అవన్నీ చెప్పట్లేదు. కానీ ఈ మరొక రెండు మాటలు మీకు రిఫరెన్స్ చూపించి ప్రార్థన చేస్తామండి. అపొస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం. ఈ ప్రార్థనలో చాలా మాటలు ఉన్నాయి, నేను ముగించేస్తున్నాను. 17వ అధ్యాయం 10వ వచనం చూడండి. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును సీలను బెరయకు పంపించిరి. ఘనులయుండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించారు. గట్టిగా ఆమెను చెప్పండి. ఒకటి, ఆసక్తితో ఏమవ్వాలి? మారు మనస్సు. ఆసక్తితో నీవు ఎలా ఉండాలి? పరిశుద్ధత కలిగి ఉండాలి. మూడోది, నీవు ఆసక్తితో ఏం చేయాలి? చెప్పండి అందరు గట్టిగా. ప్రార్థన చేయాలి. ఇక్కడ నువ్వేం చేయాలి తెలుసా? ఆసక్తితో వాక్యమును అంగీకరించే వ్యక్తిగా ఉందువుగాక. వాక్యం చెబుతున్నప్పుడు కొంతమంది ఫోన్ చూసుకుంటుంటారు. వాక్యం చెప్పేప్పుడు కొంతమంది పాటల పుస్తకాలు తిరగేస్తుంటారు. వాక్యం చెప్పేప్పుడు కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఇప్పుడు చదివాం కదా ఒక రెఫరెన్సు, దాని పై రెఫరెన్సు, కింద రెఫరెన్సు, పక్క రెఫరెన్సు, తర్వాత పేజీలో ఉన్న పేజీలన్నీ తిప్పుతుంటారు. వాక్యాన్ని మనం అంగీకరించాలి. ఆ వాక్యం నువ్వు అంగీకరిస్తేనే నీ హృదయంలోకి వెళ్తుంది. మరొక చోట ఉంది కదా, పేతురు గారు వాక్యాన్ని చెబుతూ ఉంటే, అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో పేతురు గారు వాక్యం చెబుతూ ఉంటే అక్కడ వాళ్ళందరట నొచ్చుకున్నారు. అక్కడ రాసిన మాట పొడవబడింది. వాక్యం నిన్ను పొడుస్తున్నప్పుడు, వాక్యం నీ గుండెలకి గాయం చేస్తున్నప్పుడు నీవు సరి చేయబడాలి. పాస్టర్ గారు నా గురించే చెప్పాడండి, పాస్టర్ గారు మా ఇంటి గురించే చెప్పాడు, ఇదిగో పాస్టర్ గారు మా పిల్లల గురించే చెప్పాడు అని అనుకుంటుంటారు. ఏమండి, మీ పిల్లలు ఏమన్నా పాస్టర్ గారికి పగ? మీరేమన్నా పాస్టర్ గారికి పగ? ఈ రోజున వాక్యము దేవుడు మాట్లాడినప్పుడు ఆ వాక్యము కంటే వారు నొచ్చుకొని 3000 మంది బాప్తిసం పొందడానికి వచ్చారు. ఈ రోజున ఎన్ని వాక్యాలు నీకు వినబడుతున్నాయి? ఈ రోజున వాక్యం నొచ్చుకుంటుందా? ఈ రోజున వాక్యం పొడబడుతుందా? వారు వాక్యమును అంగీకరించారు. నీవు వాక్యాన్ని అంగీకరిస్తే కదా దేవుడు ఈ పట్ల కార్యాన్ని చేసేది. ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించారు. అది అక్కడ రాసిన మాట. ఈ రోజున నీలో వాక్యాన్ని అంగీకరించే ఆసక్తి ఉండాలి. కొంతమందికి వాక్యం అనగా నిద్ర వస్తుంది. మీరు గమనించండి, ఎప్పుడైనా ఇంట్లో ఏసీ వేసుకున్నా ఫ్యాన్ వేసుకున్నా నిద్ర పట్టదు. దేవుడు వాక్యంతో మాట్లాడుతూ మొదలుపెట్టాడా ఇక వాళ్ళకి ఏమవుతుంది? జోల పాడినట్టు ఉంటుంది. ఆహా, ఎంత బాగా చెప్తున్నారండి, ఎంత బాగా జోల పాడతాడు. వాక్యం చెప్పినంతసేపు మెలకుగానే ఉండరు, నిద్రపోతూ ఉంటారు. తర్వాత వాక్యం అయిపోయిద్దా, ఇక అవసరమైతే అందరిని పలకరిస్తారు, అన్ని పనులు నేనే చేస్తానంటారు. ఈరోజు నేను దేవుని అసలు వాక్యాన్ని ఆసక్తితో అంగీకరిస్తున్నావా? వాక్యం వైపు నువ్వు తిరుగుతున్నావా? ప్రార్థనలో ఆసక్తి కలిగి ఉన్నావా? దేవుని సన్నిధిలో నీవు మారు మనసు పొందే విషయంలో, పరిశుద్ధత విషయంలో ఆసక్తి కలిగి ఉన్నావా? చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తా. చూడండి, రెఫరెన్స్ చెప్తాను చూడండి. అదే అపొస్తలుల కార్యాలు కీర్తనల గ్రంథంలోకి రండి ఒకసారి. కీర్తనల గ్రంథం 69వ కీర్తన, త్వరగా చూడండి, సమయం చాలా అయింది. 69వ కీర్తన 9వ వచనం. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. సరే, ఒకసారి అదే గ్రంథంలో యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనం కూడా చూడండి. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని అన్నాడు కదా అక్కడ కీర్తనకారుడు. యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనం రాయబడిన మాట. అది ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకొనిరి. ఇక్కడ మీరు ఒక మాట చెప్తాను వినండి, చివరికి ఒక మాట నేను చెప్పి ముగించేస్తాను. ఇక మీరు బైబిల్ రెఫరెన్స్లు ఏం చదవక్కర్లేదు, మూసేయండి. చివరి ఆసక్తి ఏంటో తెలుసా? నీ ఇంటిని గురించిన ఆసక్తి అంటే మనం కట్టుకున్న ఇల్లు కాదు,
దేవుని నివాసాన్ని గురించిన ఆసక్తి నీవు కలిగి ఉందువుగాక. దేవుని ఇంటిని గురించిన ఆసక్తితో నీవు నింపబడుదువుగాక. అలా నీవు ఇంటిని గురించిన ఆసక్తి కలిగి ఉంటేనంట, ఒక మాట చెప్పనా, ప్రతిరోజు దేవుని సన్నిధిలో, దేవుని ఇంట్లో నీవు ఎలా ఉంటున్నావు? మన ఇంట్లో బాగానే ఉంటాం, మన గదులు బాగానే ఉంటాం, కానీ దేవుని ఇంట్లోకి వచ్చినప్పుడు ఎలా ఉంటున్నావు? ఒక మాట చెప్తానండి. ఇలాగే ఒక తల్లి పేద విధవరాలంటండి. పేద విధవరాలు ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర అది. ఆ పేద విధవరాలు తన బిడ్డల్ని పోషించుకోవటానికి కూడా స్తోమత లేని పరిస్థితిలో జీవించేది. తన బిడ్డలు 3 బిడ్డలు, ఆ 3 బిడ్డల్ని పోషించుకోవడానికి కూడా వీలు లేని పరిస్థితుల్లో తన కుటుంబం సాగుతూ ఉండేది. అలాంటి పరిస్థితుల్లో దేవుని సన్నిధికి వస్తూ పిల్లల్ని పోషించుకోవడానికి వీలు లేక, పిల్లల్ని పెంచుకోవడానికి స్తోమత లేక ఇంటింటికి వెళ్ళి ఆ ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ వాళ్ళు ఇచ్చిన ఆ కొంచెం డబ్బులతోనే పిల్లల్ని పోషించుకుంటూ ఆ ఇంట్లో మిగిలిపోయిన అన్నం తీసుకొచ్చి పిల్లలకు పెట్టుకుంటూ తను భక్తిగా మందిరానికి వెళ్ళేదంట. మందిరానికి వెళ్ళిన ఆమె, అందరూ కూడా విధవరాలు కదా, కొంచెం చిన్న చూపు చూస్తూ ఉండేవాళ్ళు. అలా చూస్తున్నా సరే ఆమె మాత్రం అందరికంటే ముందు వచ్చేదంట. ముందొచ్చి దేవుని మందిరాన్ని శుభ్రంగా ఓడవటం, తడిబట్ట వేయటం, అన్ని శుభ్రంగా చేసి ఆమె తర్వాత ఇంటికి వెళ్ళి అందరూ వచ్చిన తర్వాత వస్తూ ఉండేది. ఆ వచ్చిన వాళ్ళందరూ చక్కగా శుభ్రంగా చేయబడిన దాని మీద కూర్చునేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. ఒకవేళ మనకలాగా ఏదైనా భోజనాలు జరిగినాయి అనుకోండి, ఆ భోజనాలు జరిగిన తర్వాత అన్నం తెచ్చుకొని పెట్టుకొని తింటారా? తిన్న తర్వాత మందిరం అంతా చేస్తారు, అవసరమైతే తొక్కుతారు, వెళ్ళిపోతారు. కానీ మరలా ఆమె అందరు వెళ్ళిపోయిన తర్వాత అవన్నీ శుభ్రం చేసుకుని వెళ్తూ ఉండేది. అయితే ఇక్కడ నేను చెప్పే ఒక మాట ఏంటంటే, మీరెవరో చేయలేదు అని నేను అనట్లా, మీరు అన్నాన్ని తొక్కుకుంటూ వెళ్తారు, మందిరం అంతా పాడు చేస్తారు నేను అనట్లా. ఇక్కడ దేవుని ఇంటిని గురించిన ఆసక్తి నీలో ఉంటే ఆ వ్యక్తి ఏం చేసిందో తెలుసా? ఆ దేవుని ఇంటిని గురించిన ఆసక్తి ఆమె కలిగి చేస్తే ఆయన ఆశీర్వదించడానికి అన్యాయస్తుడైన దేవుడు కాదు. 3 పిల్లలు మంచి భవిష్యత్తులో ఉంచారు. ఒక పిల్లోడు బెంగళూరులో, ఒక పిల్లోడు చెన్నైలో. ఇద్దరు కూడా వారు అభివృద్ధి పొందుతూ ఉంటే వారి జీవితాల్లో దేవుని ఆశీర్వాదం ఎలా వచ్చిందో తెలుసా? తెలియకుండానే ఆశీర్వాదం మన ఇంటికి వస్తుంది. మనం అనుకుంటాం నేనేదో దాన ధర్మాలు చేస్తే ఆశీర్వాదం వస్తుంది, నేనేదో పుణ్యకార్యాలు చేస్తే ఆశీర్వాదం వస్తుంది, నేనేదో సత్రం కడితే సలివేంద్రం పెడితే ఆశీర్వాదం వస్తుంది అనుకుంటాం. కానీ దేవుని ఇంటిని గురించిన ఆసక్తి నీలో ఉంటే, నీ వ్యక్తిగత జీవితంలో ఉంటే, దేవుడు నీ ద్వారా నీ ఇంటిని ఆశీర్వదించునుగాక, నీ ద్వారా నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ఆమె ఒక్కటి దేవుని సన్నిధిలో చేసిన పరిచర్య నా దేవుడు మర్చిపోలేదు. ఆమె బిడ్డలకు ఉన్నతమైన స్థితిలోకి తీసుకొని వచ్చాడు. తర్వాత ఒకప్పుడు ఉండడానికి ఇల్లు లేదు, ఈ రోజున డూప్లెక్స్ ఇల్లులో ఉంటుంది. ఆమె అంత హోదాలో ఉండి కూడా నా దేవుని ఇంటిని గురించిన ఆసక్తి నన్ను ఇంకా ఏం చేస్తుంది? భక్షిస్తుంది. ఈ రోజున అది ఉందా? ఈ రోజున మనం ఎప్పుడు వస్తున్నాం దేవుని సన్నిధికి? దేవుని సన్నిధిలో ప్రతిరోజు పని ఉంటుంది కదా, ఆ పనిలో ఇది నా పని అని ఎవరైనా చేస్తున్నారా? నేను ఎప్పుడు చెప్తాను కదా, చెన్నైలో టీపీఎం మీటింగ్స్ మేము వెళ్తుంటాం, ప్రతి సంవత్సరం వెళ్తాం. ఆ మీటింగ్స్ వెళ్ళిన దగ్గర చెప్పులు స్టాండ్ దగ్గర ఉంటారండి. చాలా పెద్ద మందిరానికి ఒక్కొక్క కానా దగ్గర కొన్ని 2-3 కానాలు కలిపి ఒక స్టాండ్ పెడతారు. అక్కడ కూర్చునే వాళ్ళు ఎవరో తెలుసా? చెప్పుల స్టాండ్ దగ్గర ఇంజనీర్లు, డాక్టర్లు, పెద్ద పెద్ద కోటీశ్వరులు ఆ చెప్పుల స్టాండ్ దగ్గర కూర్చొని ఇది నా దేవుని ఇంటి పని అని లోపలికి వెళ్ళే చెప్పులు విడుస్తారా? వాటిని చేతితో పట్టుకొని కవర్లో పెట్టి పలానా ర్యాకులు పెట్టి ఆ టోకెన్ ఇస్తారు. మరలా వచ్చిన తర్వాత చెప్పులు పోకుండా మారిపోకుండా ఉంటాయి. ఇదంతా నేను కలెక్టర్ని కదా, నేనేంటి చెప్పులు స్టాండ్ దగ్గర పెట్టారు అని ఎవరు అనుకోరు. నేను ఇదిగో ఇంత చేశాను కదా దేవుని కోసం, నన్నేంటి ఇక్కడ చెప్పుల దగ్గర పెట్టారని ఎవరు అనుకోరు. వారు చేసే పని ఎవరి పని అని చేస్తున్నారు? అది దేవుని ఇంటి పని. మన ఇంట్లో మనం మరుగుదొడ్లు కడుక్కోవండి, కడుగుతారా? కడగరండి. మాకు అందరు పనోళ్ళే ఉన్నారండి అని అన్నట్టుగా చూస్తున్నారా? మన ఇంట్లో మనం పని చేసుకుంటున్నాం. అలాగే దేవుని ఇంట్లో మనం పని చేస్తాం. మన ఇంట్లో పని చేసుకోవడం వల్ల మన కుటుంబానికి క్షేమమే, కానీ దేవుని ఇంట్లో పని చేయడం వల్ల నీ దేహానికి క్షేమాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు, నీ ఆత్మకు క్షేమాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు, నీ ఆత్మీయ అభివృద్ధికి క్షేమాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ రోజున దేవుని ఇంట్లో పని చేయడానికి మనం ఇష్టపడం. మరొకటి చెప్పనా? పెత్తనం చేయడానికి ఇష్టపడతాం. అర్థమవుతుందండి? దేవుని ఇంట్లో మనము పని చేయడానికి ఇష్టపడం, పెత్తనం చేయడానికి ఇష్టపడతాం.
మనం ప్రతిరోజు కూడా దేవుడు మనకి ఏ పని అప్పగించాడు ఆ పనిని మనం చెయ్యాలి. స్త్రీలుగా స్త్రీలు చేసే పనులు స్త్రీలు చేయాలి, పురుషులుగా వారు చేసే పనులు వారు చేయాలి. భోజనాలు జరుగుతాయా? భోజనాలు జరిగినప్పుడు మనోళ్ళు వడ్డిస్తున్నారండి, మామూలు వడ్డను కాదు, అసలు ఎంత బాగా వడ్డిస్తున్నారంటే ఒక్కొక్కరు చెప్తున్నారు ఆ కత్తులు ఆ గరిటలంట ఎవరైనా కొంచెం అమ్మ కొంచెం స్వీట్ అయ్యండి అని అనుకో కత్తి ఎలా చూపిస్తున్నారంట. అది కత్తో గరిట అర్థం కావట్లా. ఈ రోజున మనము దేవుని ఇంట్లో ఉన్నాం, మనం ప్రేమించాలి ప్రతి ఒక్కరిని. మనం అందరికి సమానంగా చూడాలా, ఎక్కువ తక్కువ చూడాలా? అందరం సమానమే కదండి. చిన్న పిల్లోడైనా సమానమే, ముసలివాడైనా, ఆస్తి పరులైనా, ఒకవేళ పేదవారైనా. ఇక్కడ మనకి ఏం లేవు చెప్పండి గట్టిగా. భేదాలు ఉండకూడదు. కుల భేదాలు కానీ, మత భేదాలు కానీ, వర్గ భేదాలు కానీ, వర్ణ భేదాలు కానీ ఏది మనలో ఉండకూడదు. మనం ఒక సంఘానికి వెళ్తున్న మనం, దేవుని ఇంటికి వస్తున్న మనం, ఇంట్లో ఏమి నేర్చుకుంటున్నాం? దేవుని వాక్యాన్ని నేర్చుకొని అంగీకరించి ఆసక్తితో ఇక్కడ ఉంటున్న మనం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ వాక్యానుసారంగా జీవించే వ్యక్తులుగా మార్చబడదుము గాక. ఇప్పుడు ఒక స్కూల్లో పాఠాలు సరిగా చెప్పకపోతే ఆ మాస్టర్ ప్రాబ్లం అంటారా, స్కూలే ప్రాబ్లం అంటారా? మాస్టర్ ప్రాబ్లం. సరే, మాస్టర్ బాగానే చెబుతున్నారు, చెప్పిన మాస్టర్ బాగానే చెప్తుండగా పిల్లలందరూ పాస్ అవుతున్నారు, ఒక్కడ పాస్ అవ్వట్లా. ఎవరి ప్రాబ్లం ఇది చెప్పండి? పిల్లల ప్రాబ్లం. ఈ రోజున మన ఇంట్లో మన పిల్లలకి మనం అన్నీ చెబుతున్నాం. ఎలా ఉండాలో నేర్పించాలి, ఎలా మాట్లాడాలో నేర్పించాలి, ఎలా నడవాలో నేర్పించాలి, ఎలా చూడాలో, ఎలా ఉండాలి, ప్రతిదీ మన పిల్లలకి నేర్పించాలి. నేర్పించకపోతే ఒక రోజున ఏమంటారు? వీళ్ళ అమ్మగారు సరిగా పెంచలేదండి, వీళ్ళ నాన్నగారు సరిగా అంటారా అనరండి? మరి ఈ రోజున మనం ఒక సంఘానికి వస్తున్నప్పుడు ఆ సంఘంలో ఉన్న మన తీరుని బట్టి అవతల ఏమనాలి చెప్పట్లే మీరు? ఇప్పుడు మన ఒక సంఘానికి వచ్చాం, మన మాట తీరో మన ప్రవర్తన బట్టి ఫలానా సంఘానికి వెళ్తున్నారండి చక్కగా పలకరిస్తారు, ఫలానా సంఘానికి వెళ్తున్నారండి వీళ్ళు చక్కగా ప్రార్థన చేస్తున్నారు అంటారా? వీళ్ళే ప్రార్థన చేయట్లేదండి, ఇంక వీళ్ళ పాస్టర్ గారు ఏం ప్రార్థన చేస్తారు అని అంటారు కదా. ఈ రోజున ఇక్కడున్న మనం ప్రతి ఒక్కరం కూడా, ఈసారి నేను ఎప్పుడైనా భోజనాలు జరుగుతాయి కదా, మగవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వడ్డిస్తారు. ఒక మాట చెప్పనా, వడ్డించడం అంతా ఆడవాళ్ళు చేసేస్తున్నారండి. కడిగేటప్పుడు ఎవరు ఉండకుండా వెళ్ళిపోతే అప్పుడు ఏంటి పరిస్థితి? ఇక అమ్మగారు, ఇక నేను కూడా కలిసి కడుక్కోవాలి. ఈ రోజున నేను మాట చెప్పేది దేనికో తెలుసా? దేవుని ఇంటిని గురించిన ఆసక్తి నీలో ఉండాలి. ఇది దేవుని ఇల్లు, నా ఇల్లు, నా దేవుడి నివాసం ఉండే ఇల్లు, శుభ్రంగా ఉండాలి. నా దేవుడి నివాసం, దేవుడు సంచరించే స్థలం కదండి ఇది. దేవుడు ఆయన నివాసం. ప్రతిరోజు ప్రార్థన చేస్తాం కదా, అయ్యా ఈ మందిరం అంతా నీ రక్తాన్ని ప్రోక్షించు, ఈ మందిరం అంతా నీ దేవదూతల సంచారంతో నింపు, ఈ మందిరం అంతా నీ పరిశుద్ధాత్మ సంచారంతో నింపని రోజు ప్రార్థన చేస్తున్నాం కదా. ఇది ఆయన నివాసం చేసేప్పుడు శుభ్రంగా ఉండాలా వద్దా? దేవుని ఇంటిని గురించిన ఆసక్తి నీలో పుట్టునుగాక. ఈ రోజున వాస్తవానికి అసలు భోజనాలు అనుకోలేదండి. తర్వాత 9ంటికి అప్పటికప్పుడు మళ్ళీ అమ్మగారు ఆలోచన వచ్చి, సర్లే ఒక ముద్ద త్వరగా వండుదామని చెప్పి హడావుడిగా చేసినట్టున్నారు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో మనం దేవుని పనులు ఎలా ఉంటున్నాం, దేవుని ఇంట్లో ఎలా ఉంటున్నాం? రోడ్లో మార్కెట్లో ఉన్నట్లుగా మన ఇంట్లో ఉండకూడదు. మనం దేవుని సన్నిధిలో ఆయన పోలి ఆయన చూస్తూ మనం నడిస్తే, ఆయన ఇంటిని గురించిన ఆసక్తి మనలో ఉంటే నీ ఇంటిని గురించిన ఆసక్తి దేవుడు కలిగి ఉంటాడు. ఆయన ఇల్లే నీవు పట్టించుకోపోతే, దేవుని మందిరం ఉంది కదా, ఒకడు నా మందిరమును పాడు చేసిన ఎడలా నేను వద్దులేండి ఆ మాట వద్దులే. మనం ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలో మాటే, మనం దేవుని మందిరంలో ఎలా ఉంటున్నాం, ఆయన మందిరాన్ని గురించి, ఆయన ఇంటిని గురించిన ఆసక్తి మనలో పుట్టునుగాక. ఇంక నేను విస్తారంగా చెప్పట్లేదు కానీ ముగిస్తున్నాను. మొట్టమొదటిది మనం ఎలా ఉండాలని మూలవాక్యంలో విన్నామండి. వాక్యము మళ్ళా మీకు జ్ఞాపకం చేస్తున్నా, వినండి. ఆసక్తి విషయంలో మీరు మాంద్యులు కాక ఆత్మలో తీవ్రత కలిగిన వారై ప్రభువును సేవించే వారిగా మీరు మార్చబడుదురు గాక.
అలా సేవించాలంటే మొట్టమొదటి నీలో ఆసక్తి, ఏ ఆసక్తి ఉండాలి? మారు మనస్సు అనే ఆసక్తి. రెండవది పరిశుద్ధత అనే ఆసక్తి. మూడవది ప్రార్థన అనే ఆసక్తి. నాలుగవది వాక్యాన్ని అంగీకరించే ఆసక్తి. ఐదవది దేవుని ఇంటిని గురించిన ఆసక్తి దేవుడి నీకు పుట్టించునుగాక. ఆ ఆసక్తి నాకు కావాలయ్యా అన్నవాళ్ళు తల్ల వంచండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వాళ్ళు చిన్న ప్రార్థన చేసుకుని త్వరగా కళ్ళు మూసుకోండి, అలాగే తల్ల వంచండి. ఈ రోజున ఆసక్తి పరులుగా మీరు మార్చబడాలి. ఆసక్తి కలిగిన వ్యక్తులుగా మీరు తీర్చిదిద్దబడాలి. ఒక్క క్షణం ఎవరికొరకు చిన్న ప్రార్థన. ప్రభు బల్ల పాల పంపులు పొందబోతున్నాం. ఒక్క క్షణం ఆయన సన్నిధిలో నిలిచిన మీరు ఆసక్తి కలిగి ఉంటున్నారా? మాంద్యులుగా ఉంటున్నారా? ఆసక్తి కలిగి ఉంటున్నారా? దేవుని మీద తిరుగుబాటు కలిగిన వారిగా ఉంటున్నారా? ఈ ప్రభు బల్లారాధనలో మీరు పాలు పంపులు పొందక ముందే సరి చేసుకోవాలి. ప్రభు బల్లలో పాలు పంపులు పొందక ముందే దిద్దపడాలి. నేను ఆసక్తి విషయంలో ఇక మీద నుంచి తీవ్రత కలిగి ఉంటానయ్యా. ఆసక్తి విషయంలో నేను మాంద్యులుగా ఉండను, తీవ్రత కలిగి నేను జీవిస్తాను. ప్రభువా నా పట్ల కార్యాన్ని చేయండి అయ్యా, నా పట్ల కార్యాన్ని చేయండి. ఒక చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, ఘనుడా, శ్రేష్ఠుడా, మీ ఘనమైన శ్రేష్టమైన మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో లెక్కలేనన్ని వేల కొలదిగా కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఈ దినాన మీరు అయ్యా మీ దాసుల వారిని నిలబెట్టుకుని మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాట మేము ఎక్కడ మాంద్యులుగా ఉంటున్నామో, ఎక్కడ పడిపోతున్నామో, శరీర కార్యాలు అయ్యా ఇదిగోన్న తండ్రి హృదయం లోపల నుంచి వచ్చేటువంటి కార్యాలు మమ్మల్ని అపవిత్రపరచబడకుండా మేము మారు మనస్సు పొందుటలో ఆసక్తి కలిగి, పరిశుద్ధ పరచబడుటలో ఆసక్తి కలిగి, ప్రార్థన జీవితంలో ఆసక్తి కలిగి, వాక్యాన్ని అంగీకరించడంలో ఆసక్తి కలిగి, అయ్యా నీ ఇంటిని నిత్యము కూడా భద్రంగా కాపాడే విషయంలో ఆసక్తి కలిగి మేము జీవించేటట్లుగా మా పట్ల సహాయం చేయండి అయ్యా. గొప్ప కార్యములు జరిగించండి, ఓహకు మించిన అద్భుతాలు జరిగించండి, మేలు చేయండి. ఈ దినాన ఆరాధనలో పాలుపంపులు పొందిన ప్రతి ఒక్క బిడ్డలను పేరు పేరును దీవించి వారమంతా నీ కాపుదల, నీ భద్రత, నీ కంచె, నీ క్షేమలు నడిపించండి. కృపాక్షేమలు తోడుకొంచి బలపరిచి కృప వెంబడి కృప బిడ్డలకు దయచేయమని అటు ఘనమైన కార్యాలు మీరు చేసినందుకు వందనాలు చెల్లిస్తూ మహిమ మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.